చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాడి స్తుతించాం. ఇప్పుడు ఈ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను మార్పు లేని వాడను కనుక మీరు లయం కాలేదు అంటూ మలాకి ద్వారా మీరు చెప్పిన వాక్కును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. మీరు నమ్మదగిన దేవుడినైనా మీలో ఈ మార్పు లేదు కాబట్టి ఎంత దుష్టులము, దుర్మార్గులము, లోబడనోళ్ళని వారము, తిరుగుబాటు చేసేటువంటి వారమైనప్పటికీ కూడా మేము లయం కాకుండా మీరు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు. అందుకే హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ గానపరుస్తున్నాను. చదవని లేఖనాన్ని బట్టి దేవుణ్ణి బలహీన ప్రభా, నేను నిలబడబోతున్నాను. నన్ను మరుగు చేయండి, నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ వాక్కులు నన్ను నోట నుంచండి. మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాన్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి కింద కూర్చోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్న కారణం చేత అలాంటి వారి కొరకై కానీ బలిపీఠం కంటే కూడా దిగువని మరి కుర్చీలను ఏర్పాటు చేయడానికి మీరు కృప చూపించారు. ఈ దినం నూతనంగా నీ మందిరానికి తీసుకొచ్చిన కుర్చీలన్నింటినీ మీ నామం పేరిట ప్రతిష్ఠిస్తున్నాం. అవి నీ సేవలో వాడబడేలాగా సహాయం చేయండి. అవి బ్రేక్ అవ్వకుండా బిడ్డలకు మరి సౌకర్యవంతంగా ఉండేలాగా సహాయం చేయమని మీ చేతులకే వాటిని అప్పగించుకుంటున్నారు. వచ్చిన వారెల్లా కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోక గవిని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. ఎదురాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడిని సునామంలో బంధిస్తున్నాము. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, మ్యాక్సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామలందరికీ వందనాలు. మరి కోవిడ్ గురించి కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి, తప్పదు కదా. ఎందుకంటే ఇది ముందు చెప్పాలి. నేను చెప్తానే ఉన్నాను అని చెప్పుకోవడానికి నాకు సాకు అనమాట. ఇది నేను ఎప్పుడు ప్రతి ఆదివారం చెప్తానే ఉన్నాను జాగ్రత్తగా ఉండమని అనడానికి నేను ఒక రకంగా సాకెత్తుకుంటున్నట్టే కదా. మరి ఈ రాత్రి 11 గంటల వరకు కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన దేశాల లెక్కలు మన దగ్గర ఉన్నాయి. రాత్రి 11 వరకు అమెరికా దూసుకుపోతుంది. 136,839 కేసులు వచ్చాయి నిన్న ఒక్కరోజు అమెరికాలో. నిన్న ఒక్కరోజు 136,000 పైన. ప్రస్తుతానికైతే మన దేశంలో తక్కువగానే ఉన్నాయి, దాదాపు 9,000, అంటే 7,992, ఒక 8 తక్కువగా 8,000 మన దేశంలో వచ్చాయి. ఇంకా యూకే, బ్రిటన్ చిన్న దేశం, అక్కడ 54,073 కేసులు వచ్చాయి. రష్యాలో 30,288, జర్మనీలో 21,355, ఇటలీ 21,042. చాలా భారీ ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇంకా మన రాష్ట్రానికి వచ్చేసరికి 156 కేసులు వచ్చినాయి నిన్న రాత్రి 11 గంటల వరకు మన రాష్ట్రంలో. 156. మన జిల్లాకి వస్తే 27. మన జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఒక్కరోజు 27 మందికి వచ్చింది. ఒక్కటున్నా చాలు, అది మల్టిప్లై అయిపోద్ది అనమాట. ఒకటితోటే మొదలవుతుంది ముందు. మరి ఒమిక్రాన్ దాదాపు 60 దేశాలకి వచ్చేసింది. దక్షిణాఫ్రికాలో స్టార్ట్ అయింది, ఇప్పుడు అప్పుడే ప్రపంచంలో 60 దేశాలకు వెళ్ళిపోయింది. చాలా వేగంగా నడుస్తుంది. మన దేశంలోకి వచ్చింది, మన రాష్ట్రంలోకి వచ్చింది. ప్రస్తుతానికి వచ్చి మన దేశంలో 33 కేసులు ఉన్నాయి, ఈ ఒమిక్రాన్ కేసులు. ఇది కూడా మరి డెల్టా వేరియంట్ కంటే కూడా 6 రెట్లు ఉధృతంగా వెళ్తుంది. ఇలా వెళ్తూ రేపు క్రిస్మస్ నాటికి మరి మళ్ళీ లాక్డౌన్ దిశగా తీసుకెళ్ళిపోతుందో ఏమిటో తెలియని పరిస్థితులు. మనం అందరం ప్రార్థన చేయాలి. మలాకి
చిన్న ప్రవక్తల్లో చివరివాడు మలాకి. పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం కూడా మలాకియే. దీని తర్వాత కొత్త నిబంధన మత్తయి మొదలైపోద్ది. అయితే ఈ కొత్త నిబంధనలో కొత్త ఎర్ర మొదలవుతుంది. అభిషిక్తుని రాకడకు ముందు ముంగుర్తుగా పంపబడిన యోహానును గురించినటువంటి ప్రవచనం కూడా ఇందులోనే ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు దాంతో మొదలెట్టాం మనం. ఈ 3వ అధ్యాయం దాంతో మొదలైంది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి ముందుగా మార్గం సిద్ధపరచడం ఎవరు? ఆయన ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహాను. బాప్తిస్మమిచ్చి యోహాను గురించినటువంటి ప్రవచనం మనకి దీనిలోనే కనపడుతుంది. మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 1 నుంచి 11 దాకా చదవద్దు. ఈ బాప్తిస్మమిచ్చి యోహాను గురించినటువంటి వృత్తాంతాన్ని మనం చూస్తాం. అయితే పెద్ద ప్రవక్తల్లో మొదటి ప్రవక్త అయిన యెషయా చెప్పాడు దీని గురించి. యెషయా ద్వారా యెషయా 40వ అధ్యాయము 3వ వచనంలో ఈ యోహాను ప్రస్తావన ఉంటుంది. మొదటి ప్రవక్త, పెద్ద ప్రవక్త, అలా ప్రవక్తలు గ్రంథాలు మొదలవడమే యెషయాతో మొదలవుతాయి. ఆ తర్వాత ప్రవక్తల్లో చిన్న ప్రవక్త, ఆఖరు ప్రవక్త మలాకీతో మళ్ళీ అదే ప్రస్తావన మళ్ళీ వచ్చి ముగిసిపోతుంది పాత నిబంధన గ్రంథం. ఈ మలాకీ ఎవరు? మలాకీ అంటే అర్థం ఏంటి? మలాకీ అంటే అర్థం మెసెంజర్ ఆఫ్ గాడ్, అంటే దేవుని వార్తాహరుడు, దేవుని దూత, దేవుడు పంపించినటువంటి దూత అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు ఇది మలాఖీ. మలాఖీ అంటే ఇది క్రీస్తు పూర్వం 445, 425 ఈ మధ్యకాలంలో ఈ మలాఖీ ఉన్నాడు. ఈ మలాఖీ గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ఇందులో 4 అధ్యాయాలు ఉంటాయి. మరి ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొన్ని ఆశీర్వాదాల గురించి చెప్పబడ్డాయి. కానీ 3 అధ్యాయాల్లో దేవుడు మానవుల మీద మోపినటువంటి నిందలు లేదా ప్రశ్నలు ఇలాంటివి మనకు కనబడతాయి 3 అధ్యాయాలు. 1, 2, 3 అధ్యాయాల్లో మనకి ఇవి కనబడతా ఉంటాయి. 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఎలా నమ్మకంగా బోధించరు, ఎందుకు నమ్మకంగా బోధించట్లేదు, ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా బోధించట్లేదు అనే విషయం గురించి 1 నుంచి 9 వచనాల్లో మలాఖీ ద్వారా దేవుడు మరి ప్రశ్నించినట్టే కనబడుతుంది. ఆ తర్వాత 2వ అధ్యాయము 10 నుంచి 16 వచనాల్లో అన్య స్త్రీలతో వివాహాలు, దీన్ని దేవుడు ఎలా వ్యతిరేకిస్తాడో అవి మనకి ఈ వచనాల్లో మనకు ఉంటుంది. ఎందుకంటే అన్యుల్ని మీరు మీ పిల్లలకి తీసుకోవద్దు, మీ పిల్లల్ని అన్యులకి ఇవ్వద్దు అని చెప్పి దేవుడు ఖండితంగా చెప్పాడు. అయినా సరే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి సందర్భాలను దేవుడు ఖండించడం ఇందులో కనపడుతుంది. 3వ అధ్యాయము 6 నుంచి 12 వచనాల్లో యూదులలో కొందరు సరిగా దశమ భాగాలని చెల్లించకుండా దేవుని వద్ద దోచుకోవడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుంటారు దాన్ని కూడా ఆయన బట్టబయలు చేశాడు. ఒక రకంగా ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలు మీరి నడుచుకుంటున్నారు అనేటువంటి అభియోగమే దీనిలో కనబడుతుంది. అలా ఈ ధర్మశాస్త్రాన్ని మీరకుండా అనుసరించి నడుచుకున్న వాళ్ళకి ఏ రీతిగా మేళ్ళు ఉంటాయో అవి 4వ అధ్యాయంలో చివర ఆ అధ్యాయం మట్టుకు కేవలం 6 వచనాలే ఉన్నాయి 4వ అధ్యాయంలో, దానిలో చెప్పడం అనేది జరిగింది.
దేవుడేమో ప్రశ్నలు వేస్తాడంట. ఏమిటంట? మొదటి ప్రశ్న, మొదటి అధ్యాయంలో 2వ వచనంలో, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను అంటాడు. అయితే ఇలా ప్రశ్న వేస్తారంట, ఏ విషయంలో మాకు మేడలు నువ్వు ప్రేమ చూపించావు అని అడుగుతారంట. ఏ విషయంలో మేడలు నువ్వు ప్రేమ చూపించావు అని అడుగుతారంట. అలాగే 2వ ప్రశ్న 1-6వ వచనంలో మనకి కనబడుతుంది. ఏమో, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అని చెప్పేసి ఆయన ఒక అభియోగం మోపితే దానికి ఏమంటారంట, ఏమి చేసి నీ నామాన్ని మేము నిర్లక్ష్యం చేశాము అని ప్రశ్నిస్తారంట. ఆ తర్వాత 3వదిగా 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనకి ఈ ప్రశ్న కనబడుతుంది. 2:17లో కనపడుతుంది. చూడండి, ఇక్కడ మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు అంటాడు. ఆయాస పెడుతున్నారు అంటే దేని చేత మేము యెహోవాను ఆయాస పెడుతున్నాము అని మళ్ళీ ప్రశ్న. ఆయన ఇచ్చేటువంటి ఒక అభియోగాన్ని మోపుతా ఉంటే దానికి జవాబుకు బదులు ఎదురు మళ్ళీ ప్రశ్నించడమే అయిపోయింది ఈ యూదులు. ఇంకా 4వదిగా 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఇది ఉంది ఈ ప్రశ్న. ఇక్కడే ఉంటాయంటే, మీరు నా కట్టడలను గై కొనక వాటిని తోసివేసితిరి, మీరు నా తట్టు తిరిగితే అని ఆయన అంటే ఎలా ఏమంటారంట, మేము దేని విషయంలో తిరుగుతాం మీ తట్టు, ఏ విషయంలో మీ తట్టు మేము తిరుగుతాం అని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తారంట. ఇంకా ఇంకొక ప్రశ్న ఉంది, 5వ ప్రశ్న. ఇది 3వ అధ్యాయంలోనే 13వ వచనంలో మనకి ప్రశ్న కనబడుతుంది. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి అంటాడు. నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికితారు. ఇలా ఏమంటారంటే, అప్పుడు నిన్ను గూర్చి ఏం చెప్పాము మేము, ఏం గర్వపు మాటలు చెప్పాము మీ గురించి అని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తారంట. మొత్తం మీద ఆనాడు యూదులు, ఇశ్రాయేలీలు, లేకపోతే ఈనాడు మానవులు అందరూ కూడా ఎలా ఉన్నారు అనే దానికి ఈ మలాకీ అధ్యాయం అద్దం పడుతూ ఉంది. ఎందుకంటే క్రైస్తవ్యం పాపాల గురించి ప్రస్తావిస్తుంది కదా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తపడండి అని చెప్తా ఉంటే, ఏం పాపం చేసే మేము, ఏ విషయంలో మేము పశ్చాత్తపడాలా? ఇలాంటి ప్రశ్నలు. మేము బుద్ధిని కాడి నుంచి ఏం పాపాలు మేము చేయలేదే, మేము బాగానే ఉన్నాము, ఏం చేసాము, ఏమైనా హత్యలు చేసామే, దొంగతనాలు చేసాము, ఏం చేసాము మేము, ఎదురు ప్రశ్నలు అన్నమాట. ఇలా ప్రశ్నించేటువంటి తత్వం వచ్చినప్పుడు దిద్దుకోవడం అనేది ఉండదు. దిద్దుకోవాలని ఆశపడేటువంటి వాళ్ళు చెప్పింది జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి తమను తాము దిద్దుకునే పని చేయాలి. చూడండి, మరి ఇలా ఎదురు ప్రశ్నించేటువంటి క్రమం ఇది ఈ మలాకీ కాలంలో యూదా ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి సమస్య. దాని గురించి దేవుని నుంచి ఇలాంటి ప్రశ్నలు వీరికి ఎదురొచ్చాయి. అయితే విని ఒక్కసారిగా పరిశీలన చేసుకుని, అవును కదా ఈ విషయంలో మనం తప్పాము కదా అని తెలుసుకోగలిగితే దిద్దుకుంటారు. ఇక తెలుసుకునే ప్రయత్నమే ఉండదు, ఎదురు ప్రశ్నించడమే. ఇది మనకి మానవులకి అలవాటైపోయింది. మనకి బాగా ఒక పక్కన తిడతారు, చిట్టరని అవతలలో అడిగితే నేనేం చేశానని, నేనేం చేశాను, నేనేమన్నానని, ఇదే ముందుంటుంది. నేనేమన్నానని, నేనేం చేశానని తనకు తెలీదా ఏమన్నారు. ఊరికనే వస్తారా జనం మీదకే, ఊరికనే వచ్చి ప్రశ్నిస్తారా? మనం ఏం చేయకపోతే, ఏం అనకపోతే వచ్చి ప్రశ్నిస్తారా? అన్న వాళ్ళకి తెలియదా అది? అలా నడుచుకున్న వాళ్ళకి తెలీదా? కానీ ఎక్కడ గొడవ జరిగినా చూడండి మీరు, ఎక్కడైనా సరే, ఇప్పుడు నేనేం చేశానని, ఇప్పుడు నేనేమన్నానని, అవును ఎందుకు ఇలా మీదకి వస్తారు, నేను ఏమన్నాను, నేనేం చేశాను ఒకసారి ఆలోచించుకుంటే తెలిసిపోద్ది ఎందుకు వచ్చారో. అప్పుడు ఆ విషయం నేను గమ్ముకుని తొందరగా అనేసానులే అంటే సరిపోద్ది, సారీ అంటే సరిపోద్ది.
కానీ అలా దిద్దుకునేటువంటి అసలు అలాంటి ఆలోచనే మనుషుల్లో ఉండట్లేదు. అందుకే దేవుడు చెప్పిన మాటకి వీళ్ళు ఎదురు చెప్తున్నారంట, ప్రతిదీ ఎదురు చెప్తున్నారు. నేను మీ మీద ఎంతో ప్రేమ చూపించాను అని దేవుడు చెప్తా ఉంటే ఏ విషయాల్లో మా మీద నువ్వు ప్రేమ చూపించావు? ఇలాంటి ప్రశ్నలు వేయడం ఎంత సరైందేనా అది? ఇప్పుడు దొంగతనం చేయొద్దు. మేమే దొంగతనం చేశా? మేమే దొంగతనం చేశా అంటే ఎవరి ఇళ్ళనే దోచైతేనే దొంగతనం లెక్క. దేవుడికి చిన్నది పెద్దది ఉండదు, చిన్నది పెద్దదే ఉండదు. ఆ పక్క వాళ్ళ దొడ్లో కరివేపాకు ఉంటుంది, 4 రెమ్మలు తెప్పుకొచ్చావు, వాళ్ళకేమని చెప్పావా నువ్వు? ఆ స్థలం ఓనర్కి ఏమని చెప్పావా? చెప్పలే, అది కనపడింది, తుంచుకొచ్చేసావు. కరివేపాకే కదా, అయిపోబా కరివేపాకు కనుకేనా అంటాం. దేవుడికి అది కూడా దొంగతనమే. ఆయనకి చిన్నది పెద్దదని లేదు, మనకి చిన్న పెద్ద, మనకి ఎక్కువ తక్కువ, ఆయనకి అదేం లేదు. ఒకరి సొత్తును నువ్వు అడగకుండా తెచ్చుకుంటే అది గడ్డి పరకైనా దొంగతనమే. ఆ సొత్తు వాళ్ళది. నీకు అంత కోరికగా ఉంటే ఆ స్థలం వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మాయి ఎప్పుడైనా కొత్త 4 కరివేపాకు రెప్పలు తెంచుకుంటానే అని చెప్పు ఉండాలా. అప్పుడు నువ్వు తీసుకోవచ్చు, అది దొంగతనం కాదు. అలా చెప్పకుండా నువ్వు తీసుకుంటే కరివేపాకు రెప్పలే దొంగతనం. అసత్యం చెప్పకూడదు. అసలు ఇది లేకుండా మనం బతుకుతే ఎలా రద్దంటారా? తెల్లారలేసింది మొదలు మన పిల్లలకి అదే నేర్పుతూ ఉంటాం. చాక్లెట్ ఎక్కడున్నాయి చాక్లెట్లు? దానికి తెలుసు ఎక్కడ ఇట్టామో, ఆ పిల్లకి తెలుసు చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయో. అమ్మ చాక్లెట్ అని అడిగితే ఎక్కడున్నాయి చాక్లెట్లు? లేవు. సింపుల్గా అబద్ధం చెప్పారు. అంటే ఉంచుకుని కూడా లేదు అని చెప్పాలా అని చెప్పేసి పిల్లలకి మనం అక్కడి నుంచే నేర్పేస్తున్నాం. ఉంది, వద్దమ్మా ఇప్పుడు కాదు, తర్వాత తిను, లేదు పళ్ళు పోతాయి, అలా చెప్పి ఒప్పించాలే తప్ప లేదు అని చెప్పకూడదు. ఇప్పుడు పిల్లలకి ఆ మాత్రం చెప్పకపోతే తెల్లగా మరి స్వీట్ని ఎత్తుంటే పళ్ళు అన్నీ పాడైపోతున్నాయి కదా. నీ ఉద్దేశం మంచిదే, మేలుకోరి చెప్తున్నావు, అది అబద్ధం చెప్పాలా? ఇలాంటివి చిన్నవి ఎన్నో కనపడతా ఉంటాయి. ఇవన్నీ దేవుడికి చిన్న పెద్ద అనేది ఆయనకు ఉండదు. మనం అలా మన దృష్టికి న్యాయమైనది మనం ఆలోచించుకోకూడదు. దేవుడు చెప్పింది ఏంటి? ఈ దేవుడే యెహోవా వాక్కు శ్రద్ధగా విని, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. ఇది దీన్ని కంఠస్థం చేసేసుకోవాలి మనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు నీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నన్ను ఎందుకు స్వస్థపరచవు? కన్నీరు మున్నీరుగా బూడిదలో మొక్క పెట్టుకుని నేను అడుగుతానేమోనని, బాధం చేస్తానేమోనని, నువ్వు ఎందుకు నన్ను స్వస్థపరచవు? స్వస్థత నాకు రావట్లేదు అని అంటున్నావు. కానీ దాని ముందు 3 సరి చేసావా? ఆయన వాక్కు శ్రద్ధగా వింటున్నానా? ఆయన దృష్టికి న్యాయమైనదే చేస్తున్నానా? ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకుంటున్నానా? ఈ 3 మరి కండిషన్లు పెట్టాడు కదా. 3 కండిషన్లు ఉన్నాయి ఇక్కడ. ఆయన మన స్వస్థత అసలు ప్రార్థన అంటూ చేయమని ఎక్కడ లేదు. అక్కడ ఈ స్వస్థత కోసం నన్ను అడుగు, అప్పుడు అడుగు అని అనలేదు ఆయన. నువ్వు ఈ 3 చెయ్యి చాలు, నా వాక్కు నువ్వు శ్రద్ధగా విను, నాకు ఏది న్యాయం అనిపిస్తుందో అదే నువ్వు చెయ్యి, నా ఆజ్ఞ నా కట్టడా నువ్వు అనుసరించు, ఈ 3 నువ్వు చెయ్యి చాలు, నేనే స్వస్థపరుస్తానని చెప్పాడు ఆయన. అసలు తెగిలే నీకు రానేను, నేనే స్వస్థపరుస్తాను అని చెప్పాడు. కానీ ఈ 3 అయితే మనం చెయ్యం, కానీ చెయ్యొద్దన్నది మాత్రం మనం చేస్తూ ఉంటాం. ప్రతిది అదే పరిస్థితి. ఏది చెయ్యొద్దన్నారో దాని మీదే మన దృష్టి పెట్టేసుకుంటున్నాం. మన దృష్టి దాని మీదే ఉంటుంది. దాని మీదే ఉన్నప్పుడు రివర్స్ అయిపోతున్నాడు. అది మనకు గుర్తుండకూడదు. ఇంక అది చెయ్యొద్దన్నది అసలు మన తలంపుల్లోకి రాకూడదు. అది మన తలంపుల్లోకి వచ్చినంతసేపు కూడా మనం దాన్నే తలుచుకుంటూ ఉంటాం. అప్పుడు చేయకూడదు చేసేస్తున్నాం, చేయాల్సింది చేయటం లేదు. చేయకూడదు చేసేస్తున్నాం, చేయాల్సిన దాన్ని చేయటం లేదు.
ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి ఒక విషయం చెప్తాను మీకు. నా సొంతందేం కాదు, ఓ దైవజనుడు పెద్ద ఆయన చెప్పినటువంటి విషయం. మామూలుగా సంతల్లో గారడీ వాళ్ళు ఉంటారు కదా, గారడీలు చేస్తూ ఉంటారు. ఈ గారడీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే రూపాయలు తీస్తూ ఉంటారు, డబ్బా పెట్టి ఇలా లాగి అందులో టుప్పని పడుతూ ఉంటుంది, ఇక్కడ లాగి అందులో టుప్పని పడుతుంటుంది, ఇలా అని చెప్తే టుప్పని పడుతూ ఉంటుంది. ఇలాగ బోల్డ్ రూపాయలు టపా 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 పడిపోతూ ఉంటాయి డబ్బాలో. చూసారా అలాంటివి? చూసారా? సూపర్గా ఇలా పెట్టుకుని లాగి ఇలా పెడితే తప్పని పడుతుంది. ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది మనకి అర్థం కాదు. అలా గాలిలో నుంచి కూడా తీసి అందులో వేస్తుంటే టప్ అంటుంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఆకారం ఏం చేస్తాడు, మళ్ళీ గాలి డబ్బా వేసుకుని ఒక అమ్మ రూపాయి, అమ్మ 2 రూపాయలు, అమ్మ 10 రూపాయలు అడుక్కుంటూ అవుతున్నాడు. మరి ఇన్ని రూపాయలు తీసాడు గాలిలో నుంచి, మరి ఇప్పుడు ఎందుకు ఇలా అడుక్కుంటూ వస్తున్నాడు వీడు? ఆడి దగ్గర 3 రూపాయలు ఉన్నాయి కదా, ఇలా ఎందుకు చేస్తున్నాడు? అందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, బలి చేస్తున్నాడు బలి చేస్తున్నాడు బలి చేస్తున్నాడు. తర్వాత రూపాయి పాప వేశారు, వెళ్ళిపోయారు. ఒక అమ్మ మాత్రం ఏం వేయలేదు, కానీ అక్కడే నుంచుని ఉందంట. ఆమె డబ్బులు ఏం లేదు, వెళ్ళలేదు, అందరూ వెళ్ళిపోయారు. మీరేమో మొట్టమొదటి సర్దుకుంటూ ఉంటే అక్కడే నుంచి ఉందంట. ఏమ్మా మీరు వెళ్ళరా, ఇక్కడే ఉన్నారా అంటేని, మీరు మా ఇంటికి రావాలని అందంట. మీరు మా ఇంటికి రావాలా అందంట. ఎందుకమ్మా అంటే, ఏం చెప్తాను కదా, మా ఇంటికి రావాలా అందంట. మొత్తం మీద ఆమెను పట్టట్టింది, పట్టు వదులుతలేదు. దాంతో ఎన్ని భుజాన వేసుకుని ఆడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఇక తాగడానికి అది ఇచ్చి, ఏమండే ఆ విద్య కథ నాకు నేర్పండి అందంట. ఏ విద్యమ్మా అంటే, అయ్యో 3 రూపాయలు తీశారు కదండా, చెవిలోని తీశారు, ముక్కులోని తీశారు, ఇప్పుకొని తీశారు, గాల్లో తీశారు, తెగ తీసేశారు, 3 రూపాయలు వేసేసారు. ఆ విద్య కథ నేర్పని చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా డబ్బుల కోసం. ఆ విద్య కథ నాకు నేర్పితే నేను కూడా శుభ్రంగా బతుకుతాను అంటుందంట. అమ్మ నా తల్లి నీకు నమస్కారం, ఆ విద్య నిజమైతే కనుక నేను ఇలా ఖాళీ పొచ్చించుకుని రూపాయి ఎందుకు అడుక్కుంటానమ్మా, అదంతా గారడీ ఉట్టిదే, అవి నా దగ్గర ఉన్న రూపాయలే, ఉట్టిన అలా పడేస్తాను, టింగ్ పడేస్తాను అంతే తప్ప ఈ బయట నుంచి వచ్చినవి ఏం కాదు, అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అంటే. అబ్బే నా అమ్మదో, లేదు మీరు నాకు విద్య నేర్పాల్సి వస్తుందని మీరు ఇలా అబద్ధాలు చెప్తున్నారు, అలా కాదు, నాకు ఏమైనా సరే బాబాయ్ కథ నేర్పండి బాబా, కథ నేర్పండి పట్టుకుని పీకేస్తుందండి. పీకేస్తుంటే సరే ఇంకేం చేయాలి అర్థం కాలేదు. సరే అమ్మా రేపు పొద్దున వస్తాను, ఒక జాగ్రత్తగా 4 నిమ్మకాయలు కథ ముగ్గు ఇలాంటివి జాగ్రత్త పెట్టి ఉంచు, అప్పుడు చెప్తాను నీకన్నా అంట. అంటే సర్లే బాగానే ఉందనుకుంది. వచ్చేసాడు. ఎవరు బాబు ఇవాళకి వదిలింది, రేపు ఎలా వదిలించుకోవాలి బాబు, ఏ మనిషినా, నేను ఎక్కడ నేర్పాలరా బాబు, నాకే రాదా అని చెప్పేసి బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు. తనకు ఒక ఆలోచన వచ్చిందంట, పని చేద్దాం ఈసారి అనుకుని తను కోతిని కూడా ఆడిస్తాడు. ఆ కోతిని శుభ్రంగా ఎర్ర రంగుతో ముంచేశాడంట. కోతి మొత్తం ఎర్ర కనపడుతుంది. ఎరుపు గమ్మున ఆకర్షించేది కదా. అసలు అలాంటి కోతులు ఉంటాయా? ఎర్ర రంగు కోతులు ఉంటాయా? ఉండవు కదా. ఆ కోతిని తీసుకుని వచ్చాడు తెల్లారి ఇక్కడికి. వచ్చి రావడం పాపం ఆవిడ కన్ను కోతి మీద పడిపోయింది. ఎక్కడ కోతి రా, ఇలా ఉంది కోత, ఇలాంటి కోతిని ఎప్పుడు చూడలేదు, మరి ఇంత ఎర్రగా ఉందంటే బలి ఉంది కోతి, ఇలాంటి కోతి అని చెప్పేసి ఆ కోతి మీద తను దృష్టి పడిపోయి మాట్లాడుతున్నా కోతి అంగ చూస్తుంది. అప్పుడు ఏం చేశాడు, అమ్మ సరుకులు రెడీగా ఉన్నాయా, ఇదిగోండి బాబు నిమ్మకాయలు, ఇదిగోండి ముగ్గు అని చెప్పిందండి. ఆ ముగ్గు అలా రౌండ్ వేసి కథ నిమ్మకాయలు అక్కడ పెట్టి, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నాడంట. ఆ మధ్యలో కూర్చోబెట్టాడంట. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కాయిన్ ఇచ్చారంట. ఇచ్చి అమ్మ ఇది పుచ్చుకోండి, ఇది పుచ్చుకుని ఈ చేతితో ఇలా లాగండి, రూపాయి వచ్చేద్ది, ఇది పుచ్చుకుని ఇలా లాగండి, రూపాయి వచ్చేద్ది. కానీ మీరు మట్టుకు ఆ ఎర్ర కోతిని మాత్రం గుర్తించుకోకూడదు. ఆ
ఆ ఎర్రకోతుని గుర్తు తెచ్చుకున్నారా మళ్ళీ మంత్రం పని చేయదు. ఎర్రకోతుని మాత్రం గుర్తు తెచ్చుకోకుండా మీరు ఇలా పీకండి, ఇది ఇలా పీకండి, రూపాయలు వచ్చేస్తాను అండి. వచ్చేస్తంటే కూర్చుంది. ఎర్ర ఇలా పట్టు ఏం గుర్తెట్టుకోద్దు అన్నాడు? ఎర్రకోతుని గుర్తెట్టుకోద్దన్నాడు. ఎర్రకోతుని గుర్తెట్టుకోద్దన్నాడు కదా అని చెప్పేసి అనుకుంటుంది, లాగుతుంది. ఎక్కడొస్తుంది? రావట్లేదు. ఏంటో రావట్లేదు అని. ఆమె ఎర్రకోతుని గుర్తెట్టుకున్నావా? గుర్తెట్టుకున్నానండి బాబు, ఎర్రకోత గుర్తొచ్చిందండి బాబు అని. అదే నేను చెప్పాను కదా, ఎర్రకోతని గుర్తెట్టుకోవద్దు. అది దాన్ని అసలు గుర్తు తెచ్చుకోకుండా అప్పుడు కళ్ళు మూసుకొని రూపాయి రావాలా అని చెప్పేసి మీరు లాగండి, వచ్చేద్దన్న చదివేశారు. అలాగే చెప్పేసి మళ్ళీ అలాగే కళ్ళ కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా పట్టుకొని ఏం గుర్తెట్టుకోద్దన్నాడు? ఎర్రకోతుంది కదా అనేసరికి ఎర్రకోతు వచ్చేసింది మళ్ళీ దృష్టిలో. మళ్ళీ పీకింది, మళ్ళీ ఏం రావట్లేదు. ఏమ్మా ఏం రాలేదు బాబు? ఎర్రకోత గుర్తొచ్చిందా అని. గుర్తొచ్చేసిందండి బాబు. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎర్రకోతిని గుర్తెట్టుకున్నానా రూపాయి రాదు కాక రాదు, దాన్ని మర్చిపో, దాని జోలికి వెళ్ళకు, అప్పుడు లాగు వస్తుంది అందండి. ఇంకా తను అలా కళ్ళు మూసుకుంటుంది, ఇలా అంటుంది, రావట్లేదు. ఎర్రకోత గుర్తొచ్చేస్తుంది. మాట్లాడితే ఎర్రకోత ఏం గుర్తెచ్చుకోవద్దు అన్నాడు. ఆ ప్రశ్న వచ్చేసరికి ఎర్రకోత తెచ్చి కూర్చుంటుంది అక్కడ. దేన్ని గుర్తు తెచ్చుకోవద్దన్నాడు అనేసరికి అది వచ్చి అక్కడ కూర్చుంటుంది. ఇంకా అది రాకండి ఎలా? ఏమండి బాబు, నన్ను మర్చిపోలేకపోతున్నానండి బాబు, అత్తమానదని గుర్తొచ్చేస్తుంది బాబు, పోలేండి రూపాయికి రూపాయి రాకపోయినా పర్లేదు కానీ ఇంక వెళ్ళిపోండి బాబు, మీకు నమస్కారం అందంట. అమ్మయ్య వదిలిందిరా బాబు, నాకు రాని దీనికి ఎక్కడ నేర్పడం లేనిపోయిన గొడవ, బాగానే వదిలించుకున్నానులే అని చెప్పేసి మెదలకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, తను ఏం చేయకూడదు అనుకుంటుందో అదే చేసేస్తుంది. చేయాలనుకున్నది చేయడం లేదు. చేయాలనుకున్నది ఏంటి? దాన్ని అస్సలు గుర్తు తెచ్చుకోకూడదు. అది చేయాలనుకున్నది. కానీ దేని గుర్తు తెచ్చుకోకూడదు? ఎర్రకోతిని. అది చేసేసింది. చెయ్యాలనుకున్నది చేయకపోవడం, చేయకూడదు అనుకున్నది చేసేయడం. పాల్ గారు కూడా చెప్తాడు ఈ మాట. పాల్ గారు అంటాడు, నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, నాలో మంచి అనేది ఏదీ లేదు, నేను ఏది చేయాలనుకుంటున్నాను దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను నేను అదే చేస్తున్నాను అంటాడు పౌలు గారు. మనం అదే చేస్తుంటాం. దేవుని ఆజ్ఞలు, దొంగతనం చేయొద్దన్నాడు. ఏం చేయొద్దన్నాడు? దొంగతనం. దాని మీదే మనసు ఉంటుంది అన్నమాట. దొంగతనం. అబద్ధం చెప్పొద్దన్నాడు. ఏం చెప్పొద్దన్నాడు? అబద్ధం చెప్పొద్దన్నాడు. అబద్ధం దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. అబద్ధం చుట్టూ, దొంగతనం చుట్టే, ఏది చేయకూడదన్నాడు. ఆజ్ఞ భారం అయిపోతుంది అన్నమాట. దాని గురించే మనం ఆలోచించడం ద్వారా ఆజ్ఞ మన మీద భారంగా ఉండిపోతుంది. అయితే రివర్స్లో ఆలోచించుకోండి, సత్యం చెప్పమన్నాడు. అవును కదా, సత్యం చెప్పమన్నాడు. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? ఏం చెప్పమన్నాడో దాని మీద ఉంటుంది. సత్యం చెప్పమన్నాడు, అంతే కదా. దొంగతనం చేయొద్దన్నాడు, దాన్ని పక్కనట్టి మరి ఏం చేయమన్నాడు? కష్టపడు, నీకు నువ్వుగా సంపాదించుకోమన్నాడు. వాళ్ళది వీళ్ళది అక్రమంగా దోచుకోకుండా నీ రెక్కలతో నువ్వు పనిచేసి నువ్వు కష్టపడి ఇతరులకు సహాయపడేలా నువ్వు సంపాదించమన్నాడు దేవుడు. దీని రివర్స్ కదా, ఎవరిని దూషించొద్దన్నాడు. అంటే ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు, అంతే కదా. దూషించకూడదంటే ప్రేమించాలి. నువ్వు ప్రేమించు, దాన్ని పెట్టుకోవు. అంటే మన ఆలోచనలన్నీ సైతానుడు ఏం చేస్తున్నాడంటే, ఏది కూడదు అని దేవుడు చెప్పాడో దాని చుట్టే తిప్పుతా ఉన్నాడు. మన ఆది తల్లి అవ్వమ్మ గారు ఎక్కడ దొరికిపోయింది సైతానికి? ఎక్కడ దొరికిపోయింది? ఈ తోటలో మధ్యలో మంచి చెడ్డలు తెలుపునిచ్చు ఒక వృక్షం ఉంది, దాని పండు నువ్వు తినద్దు, అది తిన్న రోజున మీరు చచ్చిపోతారు. అది కంటే 2:17 మనమే మార్చాం. ఆయన
ఖచ్చితంగా హెచ్చరించాడు. ఏ చెట్టు ఫలం తినొద్దన్నాడు? ఇప్పుడు ఆ చెట్టు కడే దొరికింది. ఎక్కడ దొరికింది? ఇప్పుడు ఆ చెట్టు కడే దొరికింది. అలా ఆయన గారు లేకుండా ఒంటరిగా తను ఉండి దొరికేసింది కదా. ఇది నిజమేనా? ఈ తోటలోని చెట్లలో ఏ చెట్టు ఫలానైనా మీ తండ్రి తినొద్దన్నాడా అని అంటే, ఇగో ఈ చెట్టు ఫలాలే తినొద్దన్నాడు. ఈ చెట్టు ఫలాలు ఎక్కడ దొరికేసింది అంటే, ఏది కూడదన్నాడో అక్కడే సైతాన్ని మనల్ని పట్టుకుంటూ ఉంటాడు. అందుకని దేవుడు ఏదైనా మనల్ని అడిగితే, ఏ నేరమైనా మన మీద మోపితే దాని గురించిన ఆలోచన చేయాలి. నిజమే, ఎక్కడ తప్పాను నేను? దేవుడు సత్యవంతుడు కదా, ఆయన అబద్ధం మాట నేరనేవాడు కదా, ఆయన ఏది చెప్పినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు కదా అని విని లోపం ఎక్కడుందో సరి చేసుకునే ప్రయత్నం చేయడానికి బదులు తిరిగి దాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి. అంటే సమస్య చుట్టూనే మనం బుర్ర తిరుగుతూ ఉంటుంది తప్ప పరిష్కారమైన దేవుని చుట్టూ తిరగదాం. ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుంది కదా. ఇప్పుడు మందుకి అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారు, అది తాగుతూనే ఉంటారు. ఎక్కడైనా పండుగ జరిగితే అక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి మందిరాల్లో కూడా వస్తూ ఉంటారు. అది తాగి ఆ వాసన రాకుండా తులసాకులు ఇలాంటి ఏదో నవ్వులు కాసేపు అది కాఫీ చాక్లెట్ వేసుకొని ఆ మూలన కూర్చున్నాం ఉంటారు. వాక్యం ఏం చెబుతుంది? మద్యపానం వద్దు, ద్రాక్షారసం ఎక్కిరంత పాలు చేస్తుంది, ఈ గౌరవానికి భంగం కలిగించేలా చేస్తుంది. అది నువ్వు తాగి మత్తులు పోయి నీ భార్యను తిడతావు, కొడతావు, బిడ్డలను తిడతావు, తల్లిదండ్రులు తిడతావు, అన్నదమ్ములు తిడతావు, ఇరుగు పొరుగు వాళ్ళని తిడతావు, అందరితోటి నీకు కలహం వస్తుంది, ఇంట్లో నెమ్మది ఉండదు కదా. ఇవన్నీ దీనివల్లే వస్తున్నాయి. కాబట్టి వద్దు అని చెప్తున్నారు. ఏమొద్దని చెప్తున్నారు? మద్యపానం వద్దు, మద్యపానం వద్దు, మందు తాగొద్దు. అది సారా కావచ్చు, లేదా కళ్ళు కావచ్చు, లేకపోతే బ్రాందీ కావచ్చు, విస్కీ కావచ్చు, మత్తునిచ్చేది ఏదైనా సరే వద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పడం అనేది జరిగింది. అయితే మానేయాలి, మందు మానేయాలి, కళ్ళు మానేయాలి, అది సారా మానేయాలి, లేదా బ్రాందీ మానేయాలి, విస్కీ మానేయాలి, చీప్ లిక్కర్ మానేయాలి. ఇలాంటి ఒక ఆలోచన మానేయాలి అనే ఆలోచన వస్తుంది. కానీ దీని ముందు ఏది ముందుంటుంది? దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయా, లేకపోతే మందు ఉంటుందా? ఏం మానేయాలి? మందు మానేయాలి. ఈ కలిసేపు దాని గురించే ఒకరోజు ఏదో అలా బిగపట్టుకుని ఉంటాడు, మందు మానేయాలి. రెండో రోజు బిగపట్టుకుంటాడు, మందు మానేయాలి. ఆ మందును మర్చిపోవట్లేదు కదా, ఆ మందును మర్చిపోవట్లేదు. మూడో రోజు మందు మానేయాలి, ఆ మందును మర్చిపోవట్లే. కాబట్టి ఆ మందు ఇచ్చే కిక్కును మర్చిపోవట్లే, ఆ మందు చుట్టే తిరుగుతూ ఉన్నాడు. అంతేగాని మందు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను మాత్రం తలుచుకోవట్లా. చేయాల్సిందేంటి? మందు గురించి మర్చిపోవాలా. ఆ మందు తాగితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి మనకు గుర్తుండాలి. తాగకపోతే కలిగే మేళ్ళేంటి అవి గుర్తుండాలి. మందు తాగని రోజున ఇంట్లో హ్యాపీగా ఉంటుంది, నా భార్యతో సంతోషంగా ఉండొచ్చు, బిడ్డలు హ్యాపీగా నా దగ్గర చేస్తారు, తల్లిదండ్రులు బాగా మాట్లాడతారు, అన్నదమ్ములు చక్కగా మాట్లాడతారు, అన్నీ బాగుంటాయి, సంఘంలో గౌరవం ఉంటుంది. ఇవి గుర్తుంటే మంచిది. అంతేగాని అవి గుర్తుండో మానేయమన్న మందు మాత్రమే గుర్తుంటుంది. మందు మాత్రమే గుర్తుంటుంది. చేయకూడదు అన్నది గుర్తుంటుంది తప్ప చేయకపోతే వచ్చే ప్రయోజనాలు గుర్తుండవు. ఎప్పుడు మనం నియంత్రించుకోగలుగుతాం? ఆ ఒక్క చిన్న అలవాటుని ఆపేసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో అవి నీకు గుర్తొచ్చినప్పుడు నీకు వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది.
దానివల్ల వచ్చేటువంటి దానికంటే కూడా అది వదులుకోవడం వల్ల వచ్చేటువంటి లాభం అది చాలా ఎక్కువగా ఉంటుంది. అది గుర్తొస్తుంది. ప్రతి దాంట్లో ఎక్కువ లాభాన్ని ఆశించే వాళ్ళము మరి ఇక్కడ ఎందుకు అలా ఆశించం మనం కదా. దేవుడు చేయొద్దన్నది ఖచ్చితంగా మానుకోవాల్సిందే. ఆ విషయం మీద మనం లక్ష్య పెట్టాలి. ఎదురు మనం ప్రశ్నించడానికి బదులు కూర్చుని దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని దేవుడు ఇలాంటి ఒక అభియోగం మోపాడు, మరి ఏంటిది, నేను ఎందుకు అలా ఉన్నాను, దీన్ని నేను సరిచేసుకోలేనా, సరిచేసుకుంటే ఎన్ని లాభాలు వస్తాయి కదా. మొట్టమొదటి అభియోగం ఏంటి? 2వ వచనంలో ఉన్నటువంటి అభియోగం కదా. ఏమంటాడు? యెహోవా సెలవిచ్చినదేమగా నేను మీ మీద ప్రేమ చూపి ఉన్నాను అంటాడు. ప్రేమ చూపి ఉన్నాను. అదే 3:6. ఆ ప్రేమ చూపే విషయంలో నేను మార్పు లేని వాడను. నేను మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాను. మానవుని సృష్టించినప్పుడే తన ప్రేమను ఆయన చూపించాడు. కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ఎందుకంటే మట్టితో ఒక రూపం చేస్తూ ఏదో ఒక రూపం ఇవ్వలే, తన ఇమేజ్ తన రూపం ఇచ్చాడు, తన స్వరూపం, తన పోలిక కదా. అక్కడ లేదు ఆయన ప్రేమ. తన చేతి నిర్మాణమైనటువంటి బొమ్మకి మహిమాన్వితుడు, ఆది సంభూతుడు, తనకు తానుగా ఉన్నవాడు, విశ్వానికే అధినాథుడైనటువంటి వాడు తన రూపాన్నే ఆ చేత్తో నిర్మించే బొమ్మకి ఇచ్చాడంటే దాన్ని ఎంత ప్రేమించాడైనా. రూపం ఒకటే కాదు, ఆఖరికి ఆయన ఆత్మను కూడా, పరిశుద్ధమైన ఆత్మను కూడా ఆ బొమ్మలో ఉంచాడు. అప్పుడే జీవాత్మ అయ్యాడు కదా. మరి ఇందులో ఎంత ప్రేమ ఉంది? మరి అప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఏ విషయంలో నన్ను ప్రేమించావు అని ప్రశ్నించే కంటే ఆయన ఎలా ప్రేమించాడు? అవును కదా. మానవుని సృజించినప్పుడే ఆయన పోలికిచ్చాడు కదా, అందులో ఆయన ప్రేమ లేదా? ఆయన స్వరూపం ఇచ్చాడు, అందులో ప్రేమ లేదా? అలాగే ఆయన ఆత్మను కూడా అందులో ఉంచాడు, ఆయన ప్రేమ లేదా? ఆయన సృజించిన ఏదేను వనం అనేటువంటి వనను ఒక పరదేశంలో ఉంచాడే. ఏం కష్టపడక్కర్లేదు, నేల దున్నక్కర్లేదు, విత్తులు నాటక్కర్లేదు, పంట పండించక్కర్లేదు, దానికోసం చెమట చిందించక్కర్లేదు, కూర్చుకోక్కర్లేదు. చక్కగా విస్తారంగా ఉన్న ఆ తోట చెట్లలోని ఫలాలను ఆరగిస్తూ సంతోషంగా ఏ కష్టం లేకుండా ఉంచాడు కదా మమ్మల్ని. ఇందులో ప్రేమ లేదా అని ఆలోచించడానికి బదులు ఏ విషయంలో నువ్వు మా మీద ప్రేమ చూపించావు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతివి అని మీరు అంటున్నారంటాడు. నిజమే కదా. దేవుడికి అసలు ప్రేమే లేదు. మాయదారి దేవుడు. ఆ ప్రేమ అంటే ఇన్ని కష్టాలా మనిషికి? దేవుడికి మనిషి మీద ప్రేమ ఉంటే ఇన్ని కష్టాలా? ఈ రకంగా ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుందే తప్ప దేవుడు చూపించినటువంటి ప్రేమను మాత్రం మనం గుర్తించలేని పరిస్థితి అయిపోతుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును. ఎందుకు ఆయన సంతానాన్ని ఏర్పరచుకున్నాడు? ఆయన ఆరంభం నుంచి వారి పితరులను ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రేమ చేత వారి సంతతిని ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆ ఏర్పరుచుకునేటువంటి క్రమంలోనే ఆయన ప్రేమ అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది కదా. స్పష్టంగా తెలుస్తోంది. నేను ఎందుకు ఆయన ఏర్పాట్లోకి వచ్చాను? ఎలా వచ్చాను ఆయన ఏర్పాట్లోకి? ఎందుకు నన్ను ఆయన ఈ రీతిగా ప్రేమిస్తున్నాడు అంటే ముందు మా పితరులను ఆయన ప్రేమించాడు కాబట్టి. మన పితరుడైన అబ్రహామును ప్రేమించాడు, ఆయన పిలుచుకున్నాడు, ప్రేమతో ఇస్సాకునిచ్చాడు, ఆయన ఏర్పరుచుకున్నాడు, తనది యాకోబునిచ్చాడు, యాకోబులో నుంచి మళ్ళీ 12 గోత్రాలను తీసుకొచ్చాడు. ఆ 12 గోత్రాలు ఏదో గోత్రానికి నేను కూడా చెందినవాడిని కదా.
ఈ అబ్రహాము సంతతిని తన స్వకీయ సంపాద్యం చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. కారణం మా పితరులను ప్రేమించాడు కాబట్టి. లేకపోతే నేనెవరిని? దేవుడు మా తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. లేకపోతే నేనెవరిని? అవునా? నా తండ్రిని ప్రేమించాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ద్వారా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉండడానికి కారణం దేవుడు నా తండ్రిని ప్రేమించడమే కదా. నా తండ్రిని ప్రేమించాడు కాబట్టి నేను ఇక్కడ ఉండే పరిస్థితి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించాలి. ఏ విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు అంటే ఎలా అది కదా. అది ప్రతి విషయంలోనూ కూడా మనం జాగరూకులమై ఉండాలి. ఆలోచన మనకు కావాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోవాల్సిన వారంలో 7వ అధ్యాయంలో 7-8 వచనాలు, ద్వితీయోపదేశకాండమే 7-8. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. బాగు ఆయన మీ పితరులను ప్రేమించాడు కాబట్టి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడే తప్ప ఇంకా ఎన్నో అన్ని జనాంగాలు విస్తారమైన జనాలు ఉన్నాయి, వాళ్ళందరికంటే మీరు ఏదో గొప్పోళ్ళని ఆయన మిమ్మల్ని ఏర్పరచుకోలేదు అంటాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? పితరులను ప్రేమించాడు కాబట్టి. ఒకసారి వారి పితరులను ప్రేమించిన తర్వాత ఆ పితరుల్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచిగా బయటకు వచ్చారు, వారి నుంచి వీళ్ళందరూ కలిగారు కదా. కాబట్టి వీరు వారి గర్భంలో ఉండగానే దేవుని ప్రేమను పొందినటువంటి వారు కాబట్టి ఆ ప్రేమ అలా కంటిన్యూ అవుతుంది. అంతే తప్ప ఈ జనాన్ని ప్రత్యేకించి ఆయన ఏమీ ఏర్పాటు చేసుకోలేదు, పితరులనే కదా. ఇంకా తర్వాత అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఎందును బట్టి ఇదంతా జరిగింది? అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఫరో బానిసలుగా ఉన్నప్పుడు మోషేను పంపించి తీసుకురావడానికి కారణం ఏంటి? దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రమాణం. ఆదికాండంలో 15వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఉంటుంది అది కదా. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగానుంటారు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనాలకు నేనే తీర్పు తీర్చి తరువాత వారిని మిక్కిలి ఆశతో వెలుపలికి నేను తీసుకొస్తాను అని దేవుడు అబ్రహాముకు ప్రమాణం చేశాడు. అప్పటికి ఇస్సాకు కూడా పుట్టలేదు. అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేసినప్పుడు అబ్రహాములో ఇస్సాకున్నాడు, అంతే కదా. ఆ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి యాకోబు ఉన్నాడు అందులో. ఆ యాకోబు ద్వారా వచ్చిన 12 గోత్రాలు కూడా ఉన్నాయి. ఈ 12 గోత్రాలే కదా ఐగుప్తులో బానిసలైపోయినాయి. వీరందరినీ మోషేను పంపించి వెలుపలికి తీసుకురావడానికి కారణం ఏంటంటే అబ్రహాముకు దేవుడు చేసిన ప్రమాణం. ఎందుకంటే దేవుడు అబ్రహాముని ఎంతో ప్రేమించాడు కాబట్టి కదా. కాబట్టి మన పితరులను దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని ప్రేమించాడు. మనం యోగ్యులమని కాదు, మన పితరులను బట్టి. అయితే నువ్వు ఆ ప్రేమను పొందలేకపోవడానికి కారణం నీ అవిధేయత. దేవుడు నేను ప్రేమించాను అని చెప్తుంటే ప్రేమించే నాకు ఎలాంటి గతి ఎందుకు వచ్చింది, నేను ఇలా ఎందుకున్నాను, నువ్వు నన్ను ఏం ప్రేమించావు అని ప్రశ్నించడం కాదు. ఆ ప్రేమను నువ్వు ఎలా పోగొట్టుకున్నా? అలాగా మా పితరులను అంతగా ప్రేమించావా, అందుకే మమ్మల్ని ప్రేమిస్తున్నావా? అయితే నీ ప్రేమను మేము ఎలా పోగొట్టుకుంటున్నాం, మీ ప్రేమ ద్వారా ఫలితాన్ని పొందకుండా ఎందుకు ఇలా అయిపోతున్నాం మేము అనేది ప్రశ్నించుకోవాలా.
దానికి బదులు నువ్వు అక్కడ మా ప్రేమించావు, నువ్వు ప్రేమిస్తే మాకు ఎలా ఎందుకుంటుంది? ఇలా ఎదురు ప్రశ్నించేటువంటి మనస్తత్వం. చేయాల్సింది చేయడం లేదు, చేయకూడనిది చేస్తా ఉన్నా. చేయాల్సింది చేయకుండా చేయకూడనిదే చేసే పరిస్థితి వస్తుంది. దానివల్ల మనకి ఎన్నో ఇబ్బందులు అన్నమాట. నన్ను నిర్లక్ష్యం చేశామన్నాడు దేవుడు. 6వ వచనంలో ఉన్న మాట అది కదా, నన్ను నిర్లక్ష్యం చేశారు మీరు అంటున్నాడు. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా అంటాడు. నా నామాన్ని నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కదా. అలాగే మరి నేను యజమానుని అయితే నాకు ఎవడు భయపడుతున్నాడు? నేను తండ్రిని అయితే నాకు ఘనత ఎక్కడి నుంచి వస్తుంది? ఇవేమీ నాకు రావడం లేదు మీ నుంచి అని ఆయన అంటే, వీళ్ళేమంటారంట, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం చేసాం మేము? ఏం చేశాం? ఏం చేసి నిర్లక్ష్యం చేసాం ఈ నామాన్ని అని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎదురు ప్రశ్న. ప్రశ్నకు ప్రశ్న సమాధానమా? వెనకడికి ఒకడు ఉండేవాడు అంట, చెప్పానులే ఇది వరకు మీరు కదా, అటు చాలా తెలివిగా సమాధానం చెప్పాడంట. అరే మన భారతదేశానికి రాజధాని ఏంట్రా అని ప్రశ్నిస్తే అది చాలా సింపుల్గా దగ్గర, అవునండి మేస్టారు భారతదేశానికి రాజధాని ఏంటండి అని ఇప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఢిల్లీ వచ్చాయి అదవా అంటే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చిందని, ఇంకో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంట్రా అంటే మళ్ళీ అవునండి మేస్టారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటండి అని కూడా అంటాడు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా? నేను అది తెలివితేటలే కదా, ఎప్పుడు నేర్చుకుంటున్నాడు? మనం వీళ్ళు అతి తెలివితేటలకే పోతా ఉన్నాం. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేశారని చెప్పేసి దేవుడు అంటుంటే ఏం చేసి నిర్లక్ష్యం చేసాం మరి దేవుడు చెప్పాలా మనకి? మనకు తెలీదా? దేవుడు అబద్ధం ఆడేవాడా? లేనిపోని ఏమని అంటాడా? అని మనిషా? మానవుల్లాగా ఏదో చేయడానికి. ఆయన సత్యవంతుడని దేవుడు కదా, అని ఏదో చెప్పినా సత్యమే కదా. అది విని ఎక్కడ నిర్లక్ష్యం చేశాను నేను అని ఆలోచించాలి. అప్పుడు దిద్దుకునేటువంటి ప్రయత్నం అప్పుడు మొదలవుతుంది. అప్పుడు బాగుపడేది కదా. దిద్దుకోవడానికి బదులు సహజంగా పిల్లల వల్ల ఎలా ఉంటారో మన పెద్దలు కూడా అలాగే ఉంటున్నాం. అరే టైం అంతా వేస్ట్ చేస్తున్నావు ఎదవా, పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి, నువ్వు చదవట్లేదు అని అంటే చేతిలో పుస్తకం పెట్టుకుని ఉంటాడు. నేనేం వేస్ట్ చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను చూడు, నేను చదువుతాను కదా. చేతిలో పుస్తకం ఉండి చదివేసినట్టేనా? చేతిలో పుస్తకం ఉండి చదివేసినట్టేనా? చదివేస్తున్నానని వాదించడానికి జవాబు చెప్పడానికి మటుకు ఎప్పుడో పుస్తకం వచ్చుకుని తిరుగుతుంటాడు అంతే. అందులో తలగా పెట్టేది ఏమి ఉండదు, బయట అన్నీ చేస్తాడు. అది గమనించిన పెద్దవాళ్ళు మందలెత్తి వాడు ఎదురు చెప్తాడు, ఏం చేస్తాను నేను, ఇదిగో పుస్తకం చూడు, నేను చదువుతలేదా, నేను పుస్తకం వచ్చి తిరుగుతాను. మరి ఎప్పుడు తెలుస్తుంది చదవలేదు? పరీక్షలు వచ్చినప్పుడు కదా, అప్పుడు ఆ ప్రోగ్రెస్ కార్డు లేదా మార్క్స్ మేమో అది చెప్పుద్ది ఏం చదివేమో మనం. అప్పుడు ఏం చెప్తావు? అప్పుడు ఇంకొక శాఖ ఎత్తుక్కుంటాడు రెడీగా. ఇంక ఈ సాకులు చెప్పేటువంటి వాడు ఎలా ప్రయోజకుడు అవుతాడు, ఎలా చదువుతాడు? అలానే ఉంటున్నారు పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు ఆత్మీయ విషయాల్లో సాకులు చెప్పడానికి రెడీ. ఈ సాకులు ఎత్తుక్కునేటువంటి తెలివితేటలు సాకులు చెప్పక్కర్లేకుండా యథార్థంగా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు కదా. ఇలా సాకులు చెప్పి ఎవరిని మోసం చేస్తారు? తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నారు. అంతే కదా. ఇదిగో పుస్తకం నేను చదువుతున్నాను అన్నవాడు ఎవరిని మోసం చేస్తున్నాడు? వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. రేపు పరీక్ష రాసేటప్పుడు ఫెయిల్ అవుతాడు. అలా ఫెయిల్ అవుతూ సంవత్సరాలు గడిచిపోయినాయి అనుకోండి, మీసాలకి అడ్డాలు వచ్చేస్తాయి. అడిగ ఫెయిల్ అవుతూనే ఉంటాడు, ఫెయిల్ చేసేస్తారు. ఇంకప్పుడు ఇక చదువుతాకే ఉండదు, బతుకుతారు. వీటన్నిటికీ ఎవరు కారకుడు? అడే కదా, అడే. అలాగే ఆత్మీయంగా సాకులు మనం చెప్తా ఉంటే
మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం అంతే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడా నువ్వేమి ఎత్తుతున్నావో అదే కోస్తాం కదా. లేవీకాండము 22వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవా. నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు. దేవుడు మనకు ఒక విధిని విధించాడు. అయితే ఆ విధిని మనం అనుసరించాలి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి. అయితే ఆ విధిని మనం అనుసరించకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చావనే నేరుగా అన్నారు, శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. దేవుని విధిని మనం మీరి నడుచుకున్న రోజున దేవుడు కృపామయుడు. పాత నిబంధన కాలం అయితే చంపేయడమే, అది ధర్మశాస్త్రం. ఇప్పుడు కొత్త నిబంధన కాలం, ఇది కృపాకాలం. కాబట్టి ఇప్పుడేం చేస్తాడు? ముందు సామంగా ప్రయత్నం చేస్తుంటాడు, చిన్న శోధన మనకి పంపించేది. శోధనలో పడిపోతూ ఉన్నాం. ఆయన విధించినటువంటి విధి ఏదో దాన్ని మనం అపవిత్రపరిచేసి ఆ విధి ప్రకారంగా నడుచుకోకుండా మనం శోధనలో పడిపోతా ఉన్నాం. మళ్ళీ ఏం మీరే నేను మళ్ళీ ప్రశ్న, నీ విధిని ఎక్కడ మేము దాటిపోయాము అనేటువంటి ప్రశ్న మళ్ళీ మన నుంచి ఎదురయ్యే పరిస్థితి. అలాగే సంఖ్యాకాండము 14:11 వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. ప్రజలు అలక్ష్యం చేస్తూనే ఉన్నారు దేవుణ్ణి, ఆయన అలక్ష్యం చేస్తూనే ఉన్నారు. అప్పటికి ఎన్నో అద్భుతాలు వారి కళ్ళెదురుగా దేవుడు చేశాడు, ఎన్నో అద్భుతాలు అని కళ్ళెదురుగుండా చేశాడు. ఎర్ర సముద్రాన్ని చూడండి, ఎర్ర సముద్రాన్ని ఐగుప్తులో చేసి పక్కన పెడదాం పోనీ, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు కదా. ఇది మరి నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఇక చాలా ఉత్సాహంగా వచ్చేసారు. ఐగుప్తులో నుంచి బయటపడి వాళ్ళ దగ్గర బోళ్ళంత సంపద తీసుకుని ఆనందంగా వాగ్దత్త భూమి కోసం వెళ్ళిపోతున్నామని చెప్పేసి, ఈ బానిసత్వం పోయింది, శ్రమలు పోయాయి అని చెప్పేసి ఆనందంతో పాటలు పాడుకుంటూ హుషారుగా వచ్చేసారు. హరిగా ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది, ఆగిపోయింది ప్రయాణం. అయ్యయ్యో, ఎంత ఉత్సాహంగా వచ్చాం, ఇదేంటి ఎర్ర సముద్రం వచ్చింది అడ్డంగాని? ఇప్పుడు దీన్ని దాటుకుని అవతలకి వెళ్ళాలా? దాదాపుగా ఒక 1,00,00,000 మంది ఉన్నారు, బోళ్ళంత క్యాట్లు ఉంది, పశువులు బోళ్ళంత ఉంది. ఇవన్నీ ఎలా దాటాలి ఈ ఎర్ర సముద్రాన్ని అని చెప్పేసి ఆగిపోయారు. ఆగిపోయి కాసేపు ఇలాగ ఆలోచించుకుంటున్నారు, ఇదేంటి ఎర్ర సముద్రం, ఇది ఎలా దాటాలి, దీన్ని ఎలా దాటాలి, ఇలాగ కంగారు పడుతున్నారు. ఈ లోపల దుమ్ము రేగుతుంది వెనకాల. ఏంట్రా దుమ్ము అని చూస్తుంటే ఫరో సైన్యం రథాలు గుర్రాలతో వచ్చేస్తున్నాడు. ఇలా వెళ్ళడానికి లేకుండా ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది. వెనకాల చూస్తే ఒక సముద్రంలాగా వచ్చేస్తుంది ఫరో సైన్యం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొరడాలతో కొట్టి కట్టేసి బానిసలు ఈడ్చిపోయినట్టు మళ్ళీ ఈడ్చుకెళ్ళిపోతారు. ఎంత బాధ! దాంతో మొదలు పెట్టేశారు, సనగడం కొనగడం గట్టిగా మొదలెట్టేశారు. ఆఖరికి మోషే మీద తిరగబడికి రాళ్ళతో కొట్టేసి దాకా వచ్చేసారు. మోషే ఏం చేశాడు? ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు. ఈ గందరగోళంలో అసలు విషయం మోషే కూడా మర్చిపోయాడు. ఎందుకంటే ఐగుప్తులో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అది దేంతో జరిగించాడు, అది ఆయన చేతిలోనే ఉంది ఇంకా కదా. అక్కడ మండుచున్న పొద దగ్గర ఇచ్చాడే కర్ర, కింద పడైతే పాము అయింది, పట్టుకుంటే మళ్ళీ కర్ర అయింది. ఆ కర్రతోటే ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ సంగతి తెలుసు, ఆ కర్ర ఆయన చేతిలోనే ఉంది.
కానీ ఈ గందరగోళంలో మర్చిపోయి దేవుణ్ణి అడిగాడు, ఏంటైనా ఇదేంటి పరిస్థితి, ఇక్కడ ఏమి ఎర్ర సముద్రాన్ని పెట్టాం, వెనకాల చూస్తే ఫరో సైన్యం వచ్చేస్తుంది, వీళ్ళు చూస్తే నన్ను కొట్టేసేలా ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేసింది నాయన అన్నాడు. ఎందుకు ఆగిపోయావు, వెళ్ళిపో ముందుకి అంటున్నాడు ఆయన. ఎందుకు ఆగిపోయావు, వెళ్ళిపోవడం ముందుకి అంటున్నాడు. ఏంటి వెళ్ళిపోమంటారేంటి, ఎలా వెళ్ళిపోవాలంటే అప్పుడు గుర్తొచ్చింది, ఇదిగో ఉంది కదా, ఐగుప్తు నుంచి వీళ్ళందరినీ వెలుపలికి తీసుకొచ్చింది ఇదే కదా అని చెప్పేసి ఒకసారి సముద్రం మీద ఇది చాచి ఒకసారి చెప్పేసరికి సముద్రం మొదలెట్టింది, చీలిపోవడం మొదలెట్టింది. అయితే ఎందుకు ముందు ఇంకోటి చేశాడు దేవుడు ఆల్రెడీ. ఏం చేశాడంటే ఆకాశం నుంచి భూమికి అగ్ని స్తంభాన్ని దించేశాడు. ఆకాశం నుంచి భూమికి అగ్ని స్తంభాన్ని దించేశాడు. అది ఆ ఫరో సైనికులకి ఇశ్రాయేలీయులకి మధ్యన అడ్డంగా నిలబడిపోయింది. అది ఆ ఫరో సైన్యానికేమో అగ్ని జ్వాలలు, ముందుకు వస్తే మాడిపోతున్నారు. వీళ్ళకేమో పెద్ద లైటింగ్, వీళ్ళు చీకట్లో ఉండక్కర్లేకుండా వీళ్ళందరికీ బ్రహ్మాండమైన వెలుతురు, వాళ్ళకి మటుకు కాల్ చేసేటువంటి అగ్నిజాలం. ముందుకు వద్దాం అనుకుంటారు, ఏమో మీదకు వచ్చేస్తున్నాయి నాలుకలు, కాబట్టి అక్కడే ఉండిపోయారు వాళ్ళు. వీళ్ళు వెలుగులో ప్రశాంతంగా ఉన్నారు. ఈ లోపల మోషే కర్రెత్తాడు, చీలిపోయింది. మరి అసలు సముద్రం అడుగంటుద్దా ఎప్పుడైనా? సముద్రం అడుగంటడం ఏమి ఉండదు. కాబట్టి నేల ఎలా ఉంటుంది? చేను ఒక్కసారి కూడా ఆరైపోతే ఏమవుద్ది జేమ్స్? చేను ఒక్కసారి కూడా ఎండగొట్టకపోతే ఏమవుద్ది? బాగా లోపలికి తడిదిగిపోయి గుమ్మలా అయిపోతాయి కదా. అందుకని ఎప్పుడప్పుడు ఏం చేస్తాం, నీళ్ళు లేకుండా ఎండగట్టేస్తుంటాం, కన్నాలు కట్టేసి నెరలిచ్చేలాగా ఎండగట్టేస్తూ ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోద్ది ఆ మెతకంతా. అప్పుడు టాటర్లు కూడా గుమ్మల్లో దిగబడిపోతాయి, దున్నలేవు. మరి ఈ చేలే ఇలా ఉన్నప్పుడు అసలు ఎండమకమే ఉన్నటువంటి సముద్రపు అడుగు భాగం ఎలా ఉంటుంది? విపరీతమైన బురదతో ఉంటుంది కదా, లోతైన బురదతో. నీళ్లు విడిపోయాయి, నేల కనపడిపోయింది, కానీ మనుషులు నడవడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి ఆ రాత్రంతా చక్కగా ఒక బలమైన గాలి వీచి అది ఎండిపోయేలా చేశాడు. నేల ఆరిపోయింది, బురద అనేది లేకుండా ఆరిపోయింది. అప్పుడు బయలుదేరండి అన్నాడు. మొత్తం ఇజ్రాయేలీలందరూ కూడా అందులో పడి ఆ పక్కన నీళ్లు ఈ పక్కన నీళ్లు గోడలాగా నిలబడిపోతే ఈ మధ్యన ఆరిన నేలను వీళ్ళందరూ కూడా మళ్ళీ ఉత్సాహం వచ్చింది, మళ్ళీ పాటలు పాడుకుంటూ బయలుదేరేశారు. గబ 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 వెళ్ళిపోయారు. వీళ్ళు మొదటోడు గట్టెక్కేశాడు, ఆకారంలో సకాలం ఉన్నాడు, ఈ అగ్నిస్తంభాన్ని ఎత్తేసాడు దేవుడు. వాళ్ళకి అసలు బుద్ధి ఉందా? రాత్రంతా అగ్నిస్తంభాన్ని పెట్టేసి ముందుకు అడగనీయకుండా ఆఫ్ చేసినాడు, ఇప్పుడు ఎందుకు ఎత్తేసాడు? వదిలేస్తాడా? అమ్మో ఏదో జాగ్రత్తగా ఏదో ఎత్తుగాడు ఉందని అనుకోలేదు వాళ్ళు. ఇది ఎత్తేయడం పాపం ఆగమాగాల మీద వాళ్ళు కూడా ఎర్ర సముద్రంలో పడిపోయారు. వీళ్ళు ఆకారుడు పైకెక్కేశాడు, వీళ్ళందరూ మధ్యకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కర్రెత్తాడు. అటు ఇటు ఆగిపోయినటువంటి ఈ సముద్రపు నీరు ఒక్కసారిగా పడిపోయింది. మొత్తం ఇజ్రాయేలులను బాధించినటువంటి వారి శత్రువులు, మోషే చెప్పాడు, ఊరకే నిలుచుండి యెహోవా చేసేటువంటి కార్యాన్ని చూడండి, ఇప్పటి వరకు మిమ్మల్ని బాధించిన శత్రువులను మీరు ఇంకా ఎప్పటికీ చూడరు అని చెప్పాడు. అలానే మొత్తం ఇన్నాళ్ళు బాధించినటువంటి వారందరినీ ఎర్ర సముద్రంలో కలిపేశాడు దేవుడు. ఇదంతా వాళ్ళ కళ్ళెదురుగా జరిగింది. ఎంత అద్భుతం చేశాడు దేవుడు. ఈ ఎర్ర సముద్రంలో నుంచి అడ్డపడి మేము ఎలా వెళ్ళాలి, నిలబడిపోయిన వాళ్ళే కదా వాళ్ళు. మరి ఏ రకంగా అందులో నుంచి నడుచుకుని 6 నెలలను అవతలకి వెళ్ళారు? అందుకొరకు దేవుడు ఏం చేశాడు ఇదంతా తెలీదా? మళ్ళీ వెంటనే మర్చిపోయారు. మరి ఆయన నిర్లక్ష్యం చేయడం కదా, ఆయన చేసిన అద్భుత కార్యాలు నిర్లక్ష్యం చేయడం కదా. ఇది ఇంత గొప్ప దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలు మనం నడిపించుకొచ్చిన దేవుడు, యువతలకు వచ్చిన తర్వాత దాహానికి నీళ్ళు లేక మాడిపోతున్నాం అంటే బండను చీల్చి సెలయేళ్ళను పుట్టించి దాహార్తిని తీసిన దేవుడు, ఆహారం బాబు అంటే దేవదూతలతోనే మన్నా కురిపించినటువంటి దేవుడు 40 ఏళ్ల కాలం.
వారి తరపున యుద్ధం చేసిన దేవుడు. ఇవన్నీ మర్చిపోవడం ఏమంటారు? నిర్లక్ష్యం చేయడం కదా, అలక్ష్యం చేయడం కదా. అలక్ష్యం చేస్తానే ఉన్నారు. ఏ విషయంలో అలక్ష్యం చేశాము? వాళ్ళు ఆ రోజుల్లో అంత గొప్ప అద్భుతాలు కళ్ళారా చూశారు. అనంతే కాకపోయినా మన జీవితాల్లో కూడా మనం కూడా కొన్ని అద్భుతాలు చూస్తూనే ఉన్నాం కదా. దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడో మనకు తెలియదా? దాన్ని అనుభవించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నామా? దేవుని కృప లేకుండా మన బతుకులో తెల్లారుతుందా? అసలు పొద్దున్న లేచిన మొదలు రాత్రి పండుకునే లోపల ఈ మధ్యలో ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మనం. ఎప్పుడైతే ఈ కోవిడ్ మహమ్మారి జడలు విసుగు తిరుగుతోంది కదా, ఎవరిని మింగేద్దామో అని దేవుడు మన చుట్టూ ఆయన కృప ఆవరించేసి ఆయన భద్రపరచట్లేదా? ఒకవేళ కోవిడ్ బారిన పడిన హాస్పిటలైజ్ అవ్వకుండా చక్కగా ఇంట నుండి స్వస్థపడేలా దేవుడు చూడట్లేదా? ఇవన్నీ మనకి అనుభవంలోకి రాలేదా? మరి ఎంతోమంది హాస్పిటల్కి పోయి అక్కడే చచ్చిపోయి అక్కడి నుంచి అలాగే గోదావరికి వెళ్ళిపోయి బుడిదైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అని మన కళ్ళారా మనం చూడలే. మనం ఎలా సురక్షితంగా ఉండగలిగాం? ఒకవేళ వచ్చినా ఏ రకంగా స్వస్థత పొందగలిగాం? ఇది మనం గమనించాలి కదా. ఇది మనం ఎప్పుడు గమనించాలి. ఇది దేవుని కృపై చూస్తూ ఉండాలి. బయట ఏం జరుగుతోంది, మన పట్ల ఏం జరిగింది. ఇప్పుడు మా ఇంట్లోనే జాని బాబుకి భార్యకి పిల్లలకి వచ్చేసింది. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే దేవుడు స్వస్థపరిచాడు. ఆ తర్వాత వీణుకి శ్రీబాబుకి వచ్చింది. వారిని కూడా ఇంట్లోనే దేవుడు స్వస్థపరిచాడు. ఇల్లు దాటి బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఓ డాక్టర్ కూడా మన ఇంటికి రాలేదు. డాక్టర్ కూడా రాలే. ఏ డాక్టర్తో వైద్యం కూడా చేయించుకోలే. ఆ రకంగా దేవుడు స్వస్థపరిచాడు. మరి ఈ దేవుడు చేసిన మేలు కదా, ఎంత అద్భుతాలు, ఇంకా అద్భుత కార్యాలు. 2014 జూన్ 18 నా బండిని కారు కొట్టేసిన దుమ్ము కూడా అంటుకోకుండా రోడ్డు మీద కూర్చోబెట్టాడు దేవుడు. బైక్ని కారు కొట్టిందంటే మనిషి బతుకుతాడా? ఒకవేళ బ్రతికిన ఎన్నాళ్ళు ఆసుపత్రుల్లో పడి ఉండాల్సి ఉంటుంది. అది ఏమైనా మామూలుగానే 120, 130 వేగంతో వచ్చేటువంటి కారు బైక్ని కొద్దిందంటే బైకు ఇంక ఎత్తి ఆటోలో వేసుకెళ్ళే పరిస్థితికి వచ్చిందంటే ఆ బైక్ మీద ఉండే మనిషి అలా ఉంటాడు. చూడండి మరి చిన్న ఘాటు కూడా పడకుండా, రక్తం అనేది ఎక్కడ కూడా చెమర్చకుండా, దుమ్ము కూడా అంటుకోకుండా నడి రోడ్డు మీద బాచపడేసి కూర్చోబెట్టాడు దేవుడు. ఎలాంటి అద్భుతం! ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన అద్భుతాన్ని దీనికి తేడా ఉంటుంది. అసాధ్యం కదా అలా ఉండడం. 120, 130 వేగంతో వచ్చేటువంటి కారు మోటార్ సైకిల్ కొట్టింది అంటే ఆ మోటార్ సైకిల్ ఏమో తుక్కైపోయి ఎత్తి ఆటోలో వేసుకెళ్ళాలి. గెంటికి వెళ్ళడానికి కూడా పనిచేయదు. ఆ రేంజ్లో అది డ్యామేజ్ అయిపోయిందంటే దాని మీద ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఏమైపోతాడు? రోడ్డు మధ్యన బాసిపట్లేసి కూర్చోబెట్టాడు దేవుడు. గుద్దుకునే టైంలో కళ్ళు మూతపడిపోయినాయి. ఇంక అయిపోయింది నా పని అనుకున్నాను. అయిపోయింది ఇంక నా పని, కళ్ళు మొదలడిపోయినాయి. అలా గుద్దుకునేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తే రోడ్డు మధ్యన బాసిపట్లేసి కూర్చున్నాను. ఈ కళ్ళజోడు ఉండలేదు. ఎలాంటి కుదుపది! మోటార్ సైకిల్ కారు అంత స్పీడ్లో వచ్చి కుద్దిందంటే ఈ మనిషి ఎగిరిపోతాడు. అసలు కనీసం కళ్ళజోడు కూడా ఉండలే. జేబులో పర్సు కూడా పడలేదు. అసలు పడలేదుగా. నేను కూర్చుని ఉన్నాను, రోడ్డు మధ్యన కూర్చున్నాను. ఎక్కడ దుమ్ము కూడా అంటుకోలేదు. కళ్ళు తెరిచి నాకు నేనే లేచి నుంచుని ఆ డివైడర్ మీకు వెళ్ళి కూర్చున్నాను. ఏం కావాలి ఇంకా? ఈ రోజులో కూడా ఇది గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఎలా అలక్ష్యం చేస్తాం, ఎలా నిర్లక్ష్యం చేస్తాం దేవుడిని. మన కళ్ళు ఎదురుగుండా కనపడతా ఉన్నా. దెబ్బ తగలకుండా చేసినాడు, స్వస్థపరిచి హోవని నేనేం చెప్పిన ఆయన, గాయపరిచి ఒక 15 రోజుల్లో ప్యాకప్ చెప్పాడు. ఏ రకంగా స్వస్థపరచగలడో చూపించాడు.
ఇంకేం కావాలి మనకి? అది 17 సెప్టెంబర్ 12వ తారీఖు, 17 సెప్టెంబర్ 12 ఊళ్ళోనే పడ్డాం. బండి కుక్కలడ్డు వచ్చేసి మొత్తం రక్తగొల్లే కదా. చూడండి, అస్సలు అక్కడ అంత దెబ్బ తగినంత రక్తం చెమర్చలేదు. అలా కాపాడాడు. అలాగా నేను కాపాడగలను, ఇలా అయిపోయినా నేను స్వస్థపరచగలను. ఇంకొకటి అనమాట రుజువు. తోడేసింది, అక్కడ రోడ్డు తోడేసింది, గుంటలెట్టేసింది కండలు. 1 2 3 4 చోట్ల చెక్కేసింది. దాన్ని చూస్తేనే కళ్ళు తిరిగిపోయి భయం వేసి అలాంటి దెబ్బలో మొత్తం తడిచిపోయాను. చొక్కా తడిచిపోయింది, కంప్లీట్ బ్లడ్ నీళ్ళు కారినట్టు కారిపోయింది. రక్తం ఇక్కడ గుచ్చుకుపోయి ఈ కళ్ళద్దంది ఇక్కడ గుచ్చుకుంది. కనుపోవాల్సిందే. ఈ కన్ను ఇక్కడ ఈ కొలికలో ఇక్కడ గుచ్చుకుంది. అది ఇక్కడ గుచ్చుకుని ఇక్కడి నుంచి బటబటా కారిపోయి షర్ట్ మొత్తం రక్తం, అన్నీ దెబ్బలే కొట్టుకుపోయి. 260 షుగర్ ఉంది, 260 షుగర్ ఉంది. 12న యాక్సిడెంట్ అయింది. 27కి మళ్ళీ ఒక్క గాయం లేదు. తోడేసింది కూడా కుట్టాలి, దాన్ని కుడతాకిలి అందదు. ఇక్కడ మధ్యలో గుంటెట్టేసింది. కొట్టడానికి కుదరదు. అది దానికి అదే కండబట్టి పూడాలి. 15 రోజులు పూడిపోయింది. 27కి అసలు కట్టాల్సిన అవసరత లేకుండా మొత్తం పూడిపోయింది. 15 days 260 షుగర్ ఉండగా. కాదా అద్భుతం ఇది? గాయపరిచి స్వస్థపరిచేవాడు ఆయనే, గాయపరిచేవాడు బాగు చేసేవాడు ఆయనే. అసలు గాయపడకుండానే కాపాడగలిగేవాడు. ఈ దినాలలో ఇంకా దేవుడు అలాంటి అద్భుతాలు మన పట్ల జరిగిస్తూనే ఉన్నాడు. మరి ఎలా నిర్లక్ష్యం చేస్తాం, ఎలా అలక్ష్యం చేస్తాం ఆయన? మనం ప్రశ్నించుకోవాలి. మనం ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్పగా ఆదుకునేవాడు, ఇంత గొప్పగా కాపాడగలిగినటువంటి దేవుడిని ఒకవేళ అలక్ష్యం చేస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆలోచించాలి. ఇదిగో సంవత్సరం గడిచిపోబోతుంది, ఇంకెన్నో రోజులు లేవు కదా. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇవాళ 12 ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఈ నెల 19 రోజులు ఉన్నాయా? ఇంకో 19 రోజుల్లో 2021 వెళ్ళిపోతుంది. ఎప్పుడు 21లో ప్రవేశించామో కూడా తెలియకుండా ఈ సంవత్సరం గడిచిపోయింది. ఎక్కడ చూసిన జడలు విచ్చుకొని తిరుగుతుంది కరోనా మహమ్మారి. ఎవరిని మింగేద్దామో అని. ఇలాంటి టైంలో కూడా నేను సురక్షితంగా ఉంచాడు దేవుడు. నీ పట్ల లక్ష్యం ఉంచాడు, నీ మీద దృష్టి పెట్టాడు, నీ చుట్టూ తన కృప ఆవరింపచేశాడు, నేను భద్రంగా కాపాడుతున్నాడు. ఎక్కడికైనా వెళ్ళడం మానేసామా? బ్యాంక్కి వెళ్ళడం మానేసామా? షాపింగ్కి వెళ్ళడం మానేసామా? ఊళ్ళకి వెళ్ళడం మానేసామా? పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేసామా? గృహప్రవేశాలకు వెళ్ళడం మానేసామా? తిరుగుతానే ఉన్నాగా. ఎక్కడెక్కడ తిరుగుతున్నా సరే నీ తన కృప నీ చుట్టూ ఆవరింపచేసి ఈ రకంగా సురక్షితంగా ఉంచాడు. ఇందులో కనపడట్లేదు ఆయన ప్రేమ మన పట్ల. ఆయన ఈ రకంగా లక్ష్యం ఉంచుతున్నాడు, మనకు కనపడట్లేదా? మరి ఎలా ఆయన అలక్ష్యం చేస్తాం? మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం? ఇటువంటి మళ్ళీ ప్రశ్నలు మళ్ళీ ఆయన మీదకి మనం సంధించే వారంగా కనబడతా ఉన్నాం. ఇలా 16:30 సంఖ్యాకాండంలోని 16:30 వచనం చదువుదాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వల్ల వారి ప్రాణములతో ఎందుకు జరిగింది? అలక్ష్యం చేయడం వల్ల. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేశారు, ఆయన విధిని నిర్లక్ష్యం చేశారు, ఆయన ఏర్పాటుని నిర్లక్ష్యం చేశారు. కేవలం అహరోను అతని సంతతిని మాత్రమే దేవుడు ఏర్పరుచుకున్నాడు. వారు మాత్రమే ధూపార్తులు పట్టుకుని ధూపం వేయాల్సినటువంటి వారుగా దేవుడిని ఏర్పాటు చేస్తే, మేము లేవి సంతానమే కదా, మేము లేవి కుమారులు ఒకళ్ళం కాదా, మేమెందుకు చేయకూడదు, మీరేనా అంటూ దేవుని విధిని ధిక్కరించి నడుచుకున్నటువంటి వారు, దేవుని అలక్ష్యం చేసినటువంటి వారు ఒక వింతగా చనిపోవడం అనేది జరిగింది. మామూలుగా మనుషులకు వచ్చేటువంటి చావు ఎప్పుడు అలాంటిది కాదు, అటువంటి వింతైనటువంటి చావు.
ఆ రకంగా దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. కారణం దేవుని విధిని అలక్ష్యం చేయడం, నిర్లక్ష్యం చేయడం. మళ్ళీ ప్రశ్నిస్తున్నారు, వాళ్ళందరూ ఎదురు ప్రశ్నిస్తున్నారు కదా, మేమేమి నిర్లక్ష్యం చేశాం, మేము లేవి సంతానం కదా, మాకు లేదా హక్కు అంటూ మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. దాతాను, అభిరాము, అతనితో పాటు ఇంకొక 250 మంది, అందరూ లేవి సంతానమే. 3 కొడుకులు లేవికి. అయితే ఒక కొడుకు సంతతిని మాత్రమే ఈ ధూపం వేసే పనికి దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా వాళ్ళకి వారి బాధ్యతలు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ పనులు అవి కాకుండా మేము ఇది చేస్తాం, మేము అహరోను సంతతి చేసేటువంటి పని, ఆ ధూపం వేసే పని బలిపీఠం మీద, ఆ పని మేం చేస్తామంటూ బయలుదేరారు. దేవుని విధిని మీరి నడుచుకున్నారు. అలా నడుచుకుంటూ మోషే అహరోనుల మీద తిరుగుబాటు, మేమే నిర్లక్ష్యం చేశాం, దేవుని విధిని మేము ఎక్కడ అలక్ష్యం చేశామంటూ తిరగబడిన పరిస్థితిలో దానివల్లే నష్టం తెచ్చుకున్నటువంటి పరిస్థితి. దేవుడు ఏమన్నాడు? 2:17లో మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెడుతున్నారు, మీ మాటల చేత యెహోవాను ఆయాసపెడతా ఉన్నారు, ఆయనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు, ఆయనకి బీపీ రేజ్ అవుతుంది. అదనమాట ఆయాసపడడం అంటే బీపీ రేజ్ అవుతుంది. బీపీ రేజ్ అయ్యేటువంటి పనులు, బీపీ రేజ్ అయ్యేటువంటి మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంట. మళ్ళీ ఏమంటున్నారు? ఈ దేని చేత ఆయాస పెడుతున్నాం నిన్ను, మేము ఏం చేసి నిన్ను ఆయాస పెడుతున్నామని ఎదురు ప్రశ్నిస్తారంట. మరి దేవుడు అబద్ధికుడా? ఆయాస పెట్టేటువంటి పరిస్థితి కదా. చూడండి 5వ కీర్తన 4వ వచనం చదువుదాం. దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చూడట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఈయన ఆనందించట్లేదండి అర్థం ఏంటి? ఆయాసపడుతున్నట్టే కదా. ఈ దుష్టత్వాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడికి సంతోషం కలగట్లేదు, ఆయనకి ఆనందం కలగట్లేదు. అంటే ఏంటి? మన బిడ్డ చెడ్డ పని చెప్తామంటే మన సంతోషం కలుగుద్దా? ఏమంటావు అప్పుడు వాడిని? ఎందుకురా నాకు ఇలా బీపీ తెప్పిస్తావు నువ్వు, ఎందుకు నాకు ఇలా బీపీ తెప్పిస్తావు నువ్వు అంటే, ఎందుకు ఆయాసపడుతున్నావు నన్ను నువ్వు? ఇలాంటి పనులు చేసి, చేయకూడని పనులు చేసి, చెడ్డ పనులు చేసి ఎందుకు నాకు బీపీ తెప్పిస్తావు నువ్వు అంటావా అనమానమా? అదే ప్రశ్న దేవుని నుంచి ఎదురవుతుంది. చెడ్డ పనులు మనం చేస్తూ ఉంటే నీ సంతోషం కలగట్లేదు అంటే ఆయాసం కలుగుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. చేయకూడని పనులు చేయడం ద్వారా దేవుని మనం ఆయాస పెడతా ఉన్నాము. అలా ప్రతి విషయంలోనూ మనం ప్రశ్నించుకోవచ్చు, చేయకూడనిది. ఇంట్లో పిల్లలు మరి పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు ఏం చేశారు, చిన్నవే చేస్తారు. కానీ మనకి సహనాన్ని కోల్పోతుంటాం. మనం ఎంత ఆయాసం వచ్చేస్తుంటుంది, మనకి ఎంత కోపం వచ్చేస్తుంటుంది, మనకి కళ్ళలా పెట్టేసి అంటాం. అంతేమైపోయింది, ఏం చేశాడు? ఎందుకంత కోపం వచ్చేస్తుంది మనకు? ఎందుకంత ఆయాసం వచ్చేస్తుంది? చిన్ని పనులు, అల్లరి పనులు, ఇంట్లో చిన్న పిల్లలు ఏదో చిన్న చేస్తుంటే మనం తట్టుకోలేకపోతున్నాము. మరి ఇంత దుర్మార్గాలు చేస్తుంటే దేవుడికి ఎలా మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఏ రకంగా దేవుడిని మనం ఆయాస పెడతా ఉన్నాము. చాలా రకాలుగా మనం ఆయాస పెట్టే పరిస్థితి. దేవుడు మనకు ఒక విధి నిర్ణయించాడు. విశ్రాంతి దినం మనోహరమైనది, ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నా సన్నిధిని ఉండాలా. అది ఆజ్ఞ. వీలైతే రా అని కాదు, ఆజ్ఞ. కానీ మీరు ఎన్నిసార్లు ఆయన ఆశ పెడుతున్నాం మనం? ఆ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఆ రోజున ఎవరో పిలిచారని పెళ్ళిళ్ళకో, పూర్వులకో, పుట్టినరోజు ఫంక్షన్లకో, లేకపోతే గృహప్రవేశాలకో వెళ్ళిపోవట్లా. ఇది కాదని ఎవరికో సహాయం చేస్తాం, షాపింగ్ సహాయం చేయడానికో, అలా అమ్మని పిలిచారు వెళ్ళకపోతే ఏమంటుంది. ఇలాంటివి పెట్టుకుని దేవుని ఆజ్ఞను నిరభ్యంతరంగా మీరు నడుస్తూ ఉంటే దానికి ఆయాసం కదా. చెప్పింది చెప్పినట్టు చేయకుండా
అలాగే మనమే ఒక టైం అంటూ పెట్టుకుని ఆ టైంను మీది మన నెట్వర్క్ వస్తుంటే అప్పుడు ఆయాసం కదా. పొయ్యి మీద ఏదో పెట్టి ఇంటి పక్కనే కొట్టు కదా, వీళ్ళు తాలింపులు తెలిసి వెళ్ళి తరాన్ని పిల్లాన్ని పంపుతావు. ఆల్రెడీ ఆడు వచ్చాక పెట్టుకోవచ్చు కదా, ముందే పెడతావు. ఇక్కడే కదా వచ్చేస్తాళ్ళి. అక్కడ 4-5 ఉండొచ్చు, వాళ్ళు గమ్మున సరిగ్గా ఇవ్వకపోవచ్చు. లేకపోతే ఎవడో పిల్లలు ఆడుకుంటూ ఉండొచ్చు, కుర్రాడు కాబట్టి ఆట చూడొచ్చు. ఏదో కారణం చేత ఆడికి అసలు లేట్ అవ్వచ్చు, పొయ్యి మీద ఇది మాడిపోతూ ఉండొచ్చు. ఎలా ఉంటుంది అప్పుడు మనకి? ఆడి మాడిపోద్ది వచ్చాక. అవునే కదా. ఇలాంటి పనులు మనం చేసి ఎంత ఆయాసపడుతున్నాం మనం. పైగా ఆడిని ఏమని తిడతాం మనం? రకరకాలుగా తిడతాం వాడిని. ఓ రకంగా కాదు, చిన్న విషయానికే పిల్లల మీద అంతగా మనం అయిపోతూ ఉన్నప్పుడు, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు నడుచుకున్నప్పుడు ఆయనకి బాధ కలగదా? ఎందుకంటే ఆశగల ప్రాణాలు తృప్తిపరిచేవాడు. యెహోవా మందిరానికి వెళదాము అంటే నాకు ఎంతో సంతోషం కలిగిందంటాడు కీర్తనాకారుడు. అలాగే దేవుని మందిరానికి రావడం మనకు సంతోషం కాకుండా వెళదాంలే 1 గంట దాకా ఉంటుంది కదా. ఇప్పుడు అలాగే బేతేలు పెట్టారు కదా, మనం ఎప్పుడు వెళ్ళామో ఎప్పుడు వస్తున్నామో ఎవరికి తెలియదు. శుభ్రంగా వెళ్ళిపోయి ఆకాన్ని ఎక్కడ కూర్చోవచ్చు, దేవుని ఇచ్చాక మెదలకండి వచ్చేయచ్చు. ఆయన కనపడతారేంటి? ఇలాంటి ఆలోచనలు. మరి దేవునికి కనపడింది ఏమనుందా? ఆయన కనపడింది ఏమనుందా? ఆయన కదా నీకు ఏదైనా మేలు చేసినా కీడు చేసినా ఆయనే చేయాలి. నేనేం చేస్తాను? నన్ను చూసి భయపడేది ఏం లేదు, ఏమైనా చేయగలిగింది దేవుడే. కాకపోతే మేము చేసేది అంటే రికమెండ్ చేస్తాం అంతే కదా. ఆయన చేతికి అప్పచెప్తాం, దేవుడి చేతికి అప్పగించడం మాత్రమే చేసేది. అంతకు మించి మేము చేయగలిగింది అంటూ ఏమి ఉండదు. కానీ కనపడం కదా అని గారికి కిందే కూర్చుంటున్నాం కదా, ఏదో రకంగా వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారు అంతే తప్ప 9:15 అని చెప్పేసి మనం టైం పెట్టుకున్నాం. ఆ టైంకు దేవుడు ముద్ర వేసేసాడు కాబట్టి ఆ టైంకి వచ్చామో లేదా ఆయన చూసుకుంటాడు. ఆ భయం మనకి ఎందుకు ఉండదు? ఆ టైంకి ఆయన చూసినప్పుడు ఖాళీగా కనపడింది అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఆయాసం కదా. ఆ టైంకి ఆయన చూసుకుంటాడు, వచ్చారా తర్వాత వస్తున్నాం. ఆ టైంకి వచ్చామా లేదా, ఆయన మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదే కదా. ఆయనకి టైము అనుకున్నప్పుడు ఆ టైంకి ఇక్కడ ఉండాలా, ఉన్నారా? లేనప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ ఆయాసం ఆయనకి కదా. దగ్గరికి ఆశగా రావట్లేదు వీళ్ళు. ఆశగా వచ్చేవాళ్ళు ముందే వచ్చేస్తారు. ఆశ ఉన్నవాళ్ళు ముందు కదా వచ్చేస్తారు. ఇదివరకు మరి పెన్షన్ తీసుకోవాలని ఆశ ఉన్నవాళ్ళు 5 అవ్వకుండా వెళ్ళి పంచాయతీ ఆఫీస్ కాడ కూర్చునేవారు. ఎందుకు వెళ్ళేవారు? ఆశతో వెళ్తే పెన్షన్ ఇస్తారు అని ఆశతోటి. ఇస్తారులే ఎప్పుడు ఆయన 12-1 గంటకి వెళ్తారా? అప్పుడు వెళ్ళరుగా, అప్పుడు ముందే వెళ్ళిపోతారు. ఆశ ఉంది కాబట్టి. అలాగే మరి దేవుని సన్నిధికి వస్తే ఎందుకు ఉండదు ఆశ? నీ బతుకు ఈడేర్చేవాడు ఆయనే కదా. నీ పాపాలను క్షమించేవాడు, వాటికి ప్రాయశ్చిత్తం చేసేటువంటి వాడు, ఆయన నిత్యరాజ్యానికి నేను తీసుకుని పోయేవాడు, ఒక మంచి నివాస స్థానాన్ని నీకు ఇచ్చేవాడు, ఒక బహుమానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే కదా. ఈ కళ్ళెదురుగుండా అక్కడ పాతాళంలో మాడిపోయే వాళ్ళు మాడిపోతూ ఉంటారు. దాని నుంచి నిన్ను తప్పించి తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడేటువంటి దేవుడు కదా. మరి ఇప్పుడు ఆయన మాట వినడానికి ఎందుకు అలక్ష్యం చేస్తాం మనం? ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి మనం. ఆయన దృష్టికి న్యాయమైనది ఏది? టైం కంటే ముందు వచ్చి ఇక్కడ కూర్చోవడం, అది అంతే కదా. ఇప్పుడు అక్కడ కనిపెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసర్ గారు రాకముందే పాప అక్కడికి వచ్చి కూర్చుంటే కొద్ది గొప్ప జాలి కలగదా, అయ్యో పాపం ఎప్పుడు వచ్చారు వీళ్ళు, ఎప్పుడు వచ్చి పాపం ఇక్కడ కూర్చున్నారు అని జాలి కలుగుద్ది. ఆయన వచ్చాక ఆయన వెనకాల వచ్చేవాళ్ళ మీద కంటే అప్పటికే అక్కడ కూర్చున్న వాళ్ళ మీద ఎక్కువ జాలి ఉంటుందా, ఆయన కూడా వచ్చిన వాళ్ళ మీద ఉంటుందా? అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళ మీదే కదా. ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇవ్వట్లేదే అది ఇస్తారు, ముందు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, వెనకాల వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇవ్వడం అనేది జరుగుతుంది.
అయితే మొదటి ప్రాధాన్యత ఎవరిది? ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళదే కదా. మరి ప్రతి దాంట్లో ముందు ఉండాలని కోరుకుంటాం మనం. మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి ఎందుకు ముందు ఉండవు కదా? దీన్ని ఎందుకు ఆలోచించాం మనం? ఇలా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి మనకి చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా అలా కిందకి వెళ్ళిపోదాం. ఇలా చేసే ఆయాస పెడతా ఉంటాం మనం. ఇంకా రెండు టైం కొద్దిగా ఉంది, ఇంకా ఆ రెండు కూడా టచ్ చేసి మనం ముగించేసుకోవచ్చు. నాలుగోది ఏముందంట చూడండి, 3:7 గాయ కొనక తోసివేసి తిరిగి అయితే మీరు నా తట్టు తిరిగిన ఏడలా అంటాడు. మీరు నా తట్టు తిరగాల, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరగాల, అప్పుడు నేను మీ తట్టు తిరుగుతాను. అంటే మళ్ళీ దేని విషయంలో మేము దేని విషయంలో తిరుగుదుము? ఏ విషయంలో తిరగాలి? మా మటుకైతే మేము అన్ని విషయాల్లో బాగానే ఉన్నట్టున్నాం. ఇక ఈ వైపు జరగకుండా ఎక్కడున్నాం? దేని విషయంలో నీ వైపు మేము తిరగాలా అని మళ్ళీ ఇలాంటి ప్రశ్న, ఇటువంటి ప్రశ్న కదా. చూడండి, ఇక్కడ మనం యెషయా 44:22-23 చదువుదాం. 22. మంచు విడిపోవునట్లుగా నేను మీ అతిక్రమాలను మబ్బు తొలగునట్లుగా తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకో, నా యొద్దకు మీరు మళ్ళుకోండి, నేను మీ వైపు తిరుగుతాను. మీరు నా వైపు తిరగండి. మళ్ళుకోవడం అంటే తిరగడమే. మీరు నా వైపు మళ్ళుకోండి, నేను మీ వైపు తిరుగుతాను. ఎందుకంటే ఏం చేశాను నేను? మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమాలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపాలను తుడిచేశాను నేను. అయినా నా వైపు తిరగవా? నా వైపు నువ్వు మళ్ళుకోవా? నేను నిన్ను విమోచించి ఉన్నాను, కాబట్టి నా యొద్దకు మళ్ళుకో, రా, నా దగ్గరకు రా. ఇంత చేస్తే అయినా ఎందుకు నీ వైపు తిరగాలి మేమని ప్రశ్నిస్తావేంటి? నీ అతిక్రమాలని, నీ పాపాలని మంచు విడిచిపోయినట్లుగా చేసినోడు నేనే కదా. నేనే కదా ఇదంతా చేసింది. నీ పాపాలను తుడి చేసినోడు నేనే కదా. నీ విమోచకుడిని కదా నేను. నీ ఎందుకు తిరగాలంటావేంటి? నీ విమోచకుడిని నా వైపు మీరు తిరగరా, నా వైపు మీరు మళ్ళరా అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇంకా ఇర్మియా 3:12 చదువుదాం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించు. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదో యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. తిరిగిరా, మళ్ళుకో, నా వైపు మళ్ళు, నా వైపు తిరుగు. నువ్వెంత ద్రోహిణి అయినా సరే, నువ్వెంత దుర్మార్గంలో నిండిపోయినా సరే, నువ్వెంతగా నాకు వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నా సరే, నేను కేవలం మీ పితరులను ప్రేమించాను కాబట్టి, వారి సంతానమైన మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి నా వైపు మీరు మళ్ళుకోండి. మంచు విడిపోయినట్లుగా ఆ పాపాలు, దోషాలన్నిటినీ నేను విడగొట్టేస్తాను, తీసి పారేస్తాను. నేను మిమ్మల్ని విమోచిస్తాను. నేను మళ్ళుకోండి, నా దగ్గరికి రండి అని చెప్పేసి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. అయినా సరే ఏం మాట్లాడతారంట? ఏ విషయంలో తిరుగుతాం మీ వైపు? ఏ విషయంలో తిరుగుతాం మీ వైపు? ఇలాంటి ప్రశ్న మరి మనల నుంచి వస్తూనే ఉందంటాడు. ఇంకొకటి చూద్దాం. అక్కడ నిన్ను గూర్చి ఏమి చెప్పితివి అని అడుగుతారంటే 3:13 మనం మాటని మనం చదువుతాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి అంటారు. చూడండి, బహుగర్వపు మాటలు నన్ను గురించి మీరు మాట్లాడతారు అంటే నా విషయమే గర్విస్తూ ఉంటారు.
కదా. యెహోవా ఎవడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. అదే కదా గర్వం. ఎందుకు ఈ ఆజ్ఞలు మేము పాటించాలా, ఎవరు ఆయన చెప్పింది మేము ఎందుకు చేయాలనే స్థితికి ఇప్పుడు వచ్చేసారు. మరి ఫరో, ఐగుప్తు ఫరో అయితే యెహోవా గురించి తెలియదు కాబట్టి మోషే వెళ్ళి యెహోవా ఇలా చెప్తా ఉన్నాడు, తన ప్రజలను ఆరాధించడానికి వదిలిపెట్టమంటున్నాడు అంటే ఫరోకు తెలియదు కాబట్టి మా దేవతలైన సూర్యుడు తెలుసు, మా దేవత అయిన నవ్వులన్నీ తెలుసు, మా దేవత అయిన పాములు తెలుసు, కప్పలు తెలుసు, దుమ్ముదువులు అన్నీ తెలుసు మా దేవతలు. ఈయనెవరు? ఈ యెహోవా ఎవడు ఈయన మాట విని జనాలు నేను పంపించడానికి అనే ప్రశ్న ఫరో నుంచి వచ్చింది. ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి. కానీ వీళ్ళకి తెలుసు కదా, తెలిసిండు కూడా వీళ్ళు యెహోవా ఎవడనే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే ఆయన ఆజ్ఞల్ని పట్టించుకోరు, ఆయన దగ్గరికి మళ్ళుకోరు, ఆయన చెప్పింది వినరు. ఈ క్రియల ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరు యెహోవా? ఆయన మాట మేమెందుకు వినాలా, ఆయన వైపుకు మేమెందుకు మళ్ళుకోవాలా? ఇదే కదా చూపిస్తూ ఉన్నారు. ఇటువంటిది చూపిస్తూ ఉన్నారు. పైగా ఏమంటారు మళ్ళీ, ఏం చేసామని తిరగాలి మీ వైపు మేము, ఏం చెప్పితమని, అసలు ఏం చెప్పా మీ గురించి వ్యతిరేకంగా అంటే నువ్వు ఎక్కడో అంటున్నావు అంతే. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞల్ని గాయకుంటారు, నన్ను ద్వేషించేవారు గాయకోరు. నా ఆజ్ఞల్ని నువ్వు పట్టించుకోకపోవడం ద్వారా నేను ఎవరో తెలియనట్టు ఉంటున్నావు నువ్వు, అంతే కదా. నేను ఎవరో తెలియనట్టు నువ్వు ఉంటున్నావు, అది చెప్పకనే చెప్తున్నావు యెహోవా ఎవడు అనే మాట. మళ్ళీ ఏం చెప్పామని తిరిగి ప్రశ్నించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ. మనం చేస్తూ ఉన్నాం ఇలా చాలా. ఇది చిన్న పుస్తకమే ఇది, కానీ చాలా అభియోగాలు ఉన్నాయి మానవ జాతి మీద. ఇందులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. మనం ఏంటో చెప్తా ఉన్నాడు దేవుడు. ముఖ్యంగా ఏంటంటే మన తప్పు మనకు చూపించటం, మనం దిద్దుకుని బాగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతే. మనం చేసే తప్పులేంటో మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ అభియోగాలు ఏంటి? మనం దిద్దుకోమని మనం చెప్పడం కదా. నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని లక్ష్యం ఉంచుతున్నాను కదా, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. మీరు నా మాట వెనకుండా నాయాస పెడతా ఉన్నారు, నా వైపు తిరగట్లేదు, నేను వైపు తిరిగినా సరే, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ 3వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి ఇక్కడ. ఏంటంట చూడండి, 8వ వచనం నుంచి మనం చూస్తాం ఈ మాటలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన, అయితే మీరు నా యొద్ద దొంగిలించారు అంటాడు. చూడండి ఈ అభియోగం. మళ్ళీ ఇదే ప్రశ్న, దేని విషయంలో దొంగిలించాము? దేని విషయంలో దొంగిలించాము? నీ దగ్గర తెలీదా? ధర్మశాస్త్రం ఎరిగిన వారే కదా వాళ్ళు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అది నెరవేరుస్తున్నారా? 10వ భాగాలు ప్రతిష్ఠితార్పణలు ఇవ్వాలి కదా దేవునికి. అలాగే పాప పరిహారార్థ బలులు, ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. లేవీకాండంలో ఈ లెక్కలన్నీ ఉంటాయి. ప్రతిదానికి ఒక్కొక్కటి లెక్క ఉంది. అది ధర్మశాస్త్రం చెబుతోంది. మరి ఇది నెరవేరుస్తున్నారా? నెరవేర్చట్లేదు. నెరవేర్చకపోగా మళ్ళీ నీ దగ్గర మేము ఎక్కడ దొంగతనం చేశాం అని మళ్ళీ ఎదురు ప్రశ్న. దేవుడే చెప్తున్నాడు మీరు దొంగిలేరు అని. అప్పుడు ఏం చేయాలి? అమ్మో, దేవుడు ఇలాంటి అభియోగం మోపారేంటి, ఏ విషయంలో నేను దొంగతనం చేశాను దేవుడి దగ్గర అని ఆలోచించుకోవడానికి బదులు మళ్ళీ ప్రశ్నే, ఏ విషయంలో నీ దగ్గర మేము దొంగతనం చేశాం? మళ్ళీ ప్రశ్న. అప్పుడు జవాబు కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ప్రశ్నించాం కదా, ఏ విషయంలో దొంగతనం చేశాము అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, 10వ భాగాలు ప్రతిష్ఠితార్పణలు ఈయక దొంగిలించారు. ఇలా ఈ జనులందరూ కూడా ఆయన దొంగిలించుచునే ఉన్నారు. ఫలితం ఏంటి? అది అంటే మన మీదకి వచ్చేటువంటి శాపాలకు కారణం ఎవరు? దేవుడా మనమా? ఎవరు? దేవుడా మనమా? మన మీదకి వచ్చేటువంటి ఇబ్బందులు, శాపాలు అంటే ఏంటంటే మనం నష్టం చేసేవి శాపాలంటే.
మనకి నష్టాన్ని కలిగించేవి, మనకి కష్టాలను తెచ్చిపెట్టేవి, మనకి బలహీనతలు తీసుకొచ్చి పెట్టేవి, మనకు సమాధానం లేకుండా ఎప్పుడు కూడా సంతోషం లేకుండా చేసేవే శాపాలంటే. ఇది డబ్బున్న వాళ్ళకి ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి ఉంటుంది. ఫుల్గా బోళ్ళది డబ్బున్నా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆసుపత్రుల పాలు అవుతానే ఉంటాం కదా. ఇవన్నీ ఏంటి? శాపాలే. రకరకాలుగా మనకు ఇబ్బంది కలిగించే వాటన్నిటినీ శాపాల కింద మనం చెప్పుకోవచ్చు. మనకు కష్టాన్ని కలిగించేవి, నష్టాన్ని కలిగించేవి, శాంతి లేకుండా చేసేవి, సమాధానం లేకుండా చేసేటువంటివి, ఇవన్నీ ఉన్నా సరే నెమ్మది లేకుండా చేసేటువంటివి, ఇవన్నీ శాపాలే. వీటికి కారణం ఏంటంట? దేవుడి దగ్గర దొంగిలుతున్నామంట. దేవుడి దగ్గరే దొంగిలుతున్నామంట. మనం చూసాం కదా, ఎవరో ఒకడు గుడికి వెళ్ళి, ఖమ్మంలో అనుకుంటా, ఓ దేవత గుళ్ళోకి వెళ్ళి ముందు ఆ దేవత దగ్గర పూజ చేశాడంట. ఏంటంటే, అమ్మా నీ గల్లా పెట్టి ఎట్టుకెళ్ళిపోతున్నాను, నీ హుండీని పట్టుకెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పేసి ముందు ఆ దేవత దగ్గర పూజ చేసి అది ఎట్టుకెళ్ళిపోయాడు అంటాడు. చూడండి ఎలా ఉందో. ఆ దేవత గుళ్ళో పూజ చేసి ఆ దేవత హుండీనే పట్టుకెళ్ళిపోయాడు అంటాడు. మన పేపర్లో వచ్చింది, టీవీలో కూడా వచ్చింది, ఖమ్మంలో ఎవడో చేశాడు ఈ పని. అలాగే చేస్తూ ఉన్నాం. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాం, దేవుడి దగ్గర దొంగతనాలు చేస్తూనే ఉంటాం. మళ్ళీ దేవుడిని సహాయపడుతాను, నిరభ్యంతరంగా నీ దగ్గర ఎంత దొంగిలించాలో అంతా నేను దొంగిలిస్తున్నాను, ఆయన నన్ను శపించుకో, నన్ను దీవించు అని చెప్పేసాను. అంతే కదా. ఆయనకి ఇవ్వాల్సినవి ఆయనకి ఇవ్వకుండా అవి మనం దొంగిలించేస్తామని కూడా ప్రార్థన చేస్తామంటే నువ్వు ఇలాంటివి నేను దొంగిలించేసినా సరే నన్ను నువ్వేమీ చెయ్యుకో. ఆడికి మనకి తేడా లేదు. ఆడు అలాగే చేశాడు. నీ హుండీ ఎట్టుకుపోతున్నాను, నన్ను ఏం చేయకమ్మా అని ముందు పూజ చేశారంటాడు. ఎందుకంటే వెళ్ళేసరికి అక్కడ పూజ చేసి ఉంది, పూజారి వెళ్ళేసరికి తలుపులు తీసేసి ఉన్నాయి, అక్కడ పూజ కూడా చేసి ఉంది, హుండీ అయితే లేదు. ఇప్పుడు జనాలందరూ పోగేసుకొస్తే తెలిసినటువంటి విషయం ఇది. కన్న వేసే ముందు పూజ చేశాడు. ఎంత భక్తిపరుడో. కథలు చెప్పేవాళ్ళు ఇది వరకు. పూర్వకాలం దోపిడీ దొంగలు రాత్రులు దొంగతనానికి వెళ్ళే ముందు దేవతకి పూజ చేసేవారంట. నా దొంగతనం బాగా పారితే ఇవన్నీ నీకు పట్టుకొచ్చేస్తాను అంటే దేవతలు దొంగతనాన్ని కూడా సహాయం చేస్తాయి అన్నమాట. సహాయం చేస్తాయి. ఇక్కడికి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు, నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు శాపగ్రస్తురాలివి, నా దగ్గర దొంగిలుతున్నారు జనులు, దొంగిలుతూనే ఉన్నారు. కాబట్టి నీకు నెమ్మది లేకుండా అయిపోతుంది, నీకు శాంతి లేకుండా అయిపోతుంది, నీకు స్వస్థత లేకుండా అయిపోతుంది, నీకు వృద్ధి లేకుండా అయిపోతుంది, నీ లాభం అంతా చిల్లి సంచులు వేసినట్టే అయిపోతుంది. తోటలో 20 రూపాయలకి కొనుక్కొచ్చి 80 రూపాయలకి అమ్ముతున్నారు కూరగాయలు కదా. తోటలో రైతుకి ఇచ్చేది ఎంత అండి? కేజీకి 20 కూడా ఇవ్వట్లే. సంతలో మాత్రం కేజీ 80, కేజీ 100 ఎంత దోచేస్తున్నారు. వీళ్ళు ఎంత లాభపడిపోతున్నారు. అన్యాయపు సొమ్ము కదా అది, అన్యాయం. నువ్వు రైతుకి నిజంగా 80కి ఇచ్చుంటే నువ్వు 100కి అమ్ముకోవచ్చు, తప్పలేదు. చేలో రైతుకి ఇచ్చేది ఎంత, ఇక్కడ అమ్ముతున్నది ఎంత, దారుణం కదా. మధ్యలో ఫ్యాన్ వేసుకుని కుర్చీల్లో రివాల్వింగ్ చైర్లో కూర్చుని బ్రోకర్లు తినేస్తున్నారు అంతే. ఇదంతనం వాటాలు ఎక్కడికక్కడ వాటాలు అంతే పంచేసుకుంటున్నారు. రైతుకి ఇచ్చేది ఎంత, వినియోగదారుడికి అమ్మేది అంత, మధ్యలో ఎంత ఉంటుంది ఎన్ని వందల శాతం అన్యాయపు సొమ్ము కదా ఇది, అన్యాయపు సిరి కదా ఇది. ఏం లాభపడిపోతారు. అందుకే చెప్తారు సంత లాభం చిల్లు తీర్చేసింది అని చెప్పేసి. తెలుసా ఈ సామెత మీకు? నేను ఎన్నిసార్లు చెప్పినా కొత్తగానే ఉంటుందిలే, మీకు మర్చిపోతారు కదా అంటే. నేను ఇలాగే 20, 60, 80, 100కి అమ్మేశాడంట. సంతలో చూస్తాను ఆ డబ్బులు ఎక్కడ తెస్తారనుకుంటున్నారు, గోని చెంచి మడతలే వేస్తుంటారు. సంతలోనూ గోని చెంచి మడతేస్తాడు, ఆ మడత తీసి అందులో పెడేస్తుంటాడు, అందులోంచి తీసి ఇస్తూ ఉంటాడు. గోని చెంచాడు గల్లా పెట్టి ఆఖరి ఎన్ని సంచులు వేసేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సంచిలో ముందు నిండుగానే ఉంది, తీర ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇంతే ఉంది. అయ్యి బాబు ఇన్నేసం ఏమైపోయినరా అంటే ఆ సంచికి ఒక మూల చిల్లు ఉందంట. ఈ దారి పొడుగునా పడిపోతా పోయాయి అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఇన్నే మిగిలి
అది పెట్టుబడి కూడా రాని పరిస్థితి అయిపోయింది. దాన్ని చెప్తా, సంత లాభం చిల్లు తీర్చేసిందని. మన బతుకులు అలా అయిపోతూ ఉన్నాయి. ఈ రకంగా దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మనం లాభం సంపాదించుకుంటున్నాం, నొక్కేసుకుంటున్నాం అనుకుంటున్నామే, కానీ ఇవన్నీ చిల్లు సంచులు వేసినట్టే. ఆసుపత్రికి పోని ఇల్లుందా? టెస్టుల పేరున వేలకు వేల రూపాయలు ఇవ్వని ఇల్లుందా? మందులు లేని ఇల్లుందా? ఉందా? ఎందుకు వస్తున్నాయి అని? ఎందుకు వస్తున్నాయి? నిజమే, మందులకు రానటువంటి స్వస్థలు దేవుడు ఇచ్చేస్తాడు. ఎన్ని తిరిగినా ఎప్పుడు పూర్తిగా దేవుడి మీదే మనం డిపెండ్ అయిపోతామో ఆ రోజున దేవుడే ఇచ్చేస్తాడు స్వస్థత. నేను ఒక రుజువు మీకు ఆ విషయంలో కూడా, ఒక రుజువు. ఈ చెయ్యి ఇక్కడికే వెళ్ళేది, ఇంక వెనక్కి వెళ్ళేది కాదు. లింగి కట్టుకోవడం కష్టమైపోయింది, ఇంతే లేచేది, పైకి వెళ్ళేది కాదు. గూడెం ఆసుపత్రికి వెళ్ళాను, భీమవరం 2-3 ఆసుపత్రికి వెళ్ళాను, ఏలూరు హాస్పిటల్ కూడా వెళ్ళాను. ఏలూరులో ఆసుపత్రిలో డాక్టర్ గారు ఏమన్నా అంటే ఆపరేషన్ చేయాలి, కండరాలు ఎముకలను పట్టేసినవి, కూడా గోక్కోలేవు అన్నాడు ఆయన. నిజమే, గోక్కోలేను మరి, అలా అయిపోయింది. ఆపరేషన్ చేయాలి, ఒక్కరోజు ఉంటే సరిపోద్ది, 75,000 అవుతుంది అన్నాడు. ఒక్కరోజు ఉండండి సరిపోద్ది, చేయించుకొని 75,000 అవుతుంది, వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలా, లేకపోతే మళ్ళీ ఏం తగ్గదు అన్నాడు. మరి ఇంకెందుకు, ఎక్సర్సైజ్ చేసి కూడా పోదు కదా, ఇంకా ఆపరేషన్ ఎందుకు? వచ్చేసాం. ఇంకా గొడవ వదిలేసాను, ఇంకా అనవసరం అని చెప్పేసి దేవుడికి అప్పచెప్పుకున్నాం. ఇక్కడికి వెళ్తుంది చెయ్యాలి, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది చెయ్య. ఈ చెయ్యి అదే పరిస్థితి. నిజంగా ఇక్కడ కూర్చుని బైబిల్ పైకెత్తలేకపోతున్నానని ఏడ్చేవాడిని. బైబిల్ పల్లె పాడడానికి, బైబిల్ తెచ్చుకుని లేపడానికి చాలా అయిపోయింది అనమాట. ఎప్పుడైనా వెళ్ళిపోతుంది పైకి, వెనక్కి కూడా వెళ్ళిపోతుంది. ఏం లేవు, ఆసుపత్రుల్లో పరిష్కారం దొరకలే, ఈ మందులు పనిచేయలే. శుభ్రంగా ఇంటి దగ్గరే. ఎందుకంటే వాళ్ళు దేవుని దాసులు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఆయన మీద డిపెండ్ కానప్పుడు ఆయన ఎందుకు చేయాలా? అలా అలానే కావచ్చు. ఇదే వారం నువ్వు తప్ప అని ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తామో ఆ రోజున అన్నీ సరి చేస్తాడు దేవుడు. నేను స్వస్థపరచుకోవను నేనే అని మనకు వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆయన దృష్టికి న్యాయమైనది ఏంటి? దశభాగాలు ఇవ్వాలి, ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వాలి, దొంగిలించకూడదు. అది ఆయన దృష్టికి న్యాయమైనది. అదే మనం చేస్తూ ఉంటే ఆయన దృష్టికి న్యాయమైనది ఎలా అవుతుంది? అది కాదు కదా. కానప్పుడు స్వస్థత ఎలా అవుతుంది? వింత వింత రోగాలు కూడా వస్తాయి. ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు నీకు నేను రానేనని చెప్పాడు. అంటే ఐగుప్తులు పనిగట్టుకుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ప్రపంచంలో ఎక్కడ అలాంటి తెగుళ్ళు లేవు. అటువంటి తెగుళ్ళు ఐగుప్తులు దేవుడు చూపించాడు. ఎక్కడ ఏ దేశంలో ఉంటాయా? కప్పలు, దేశమంతా కప్పలే. కప్పలు లేని ఇల్లు లేదు, ఇంటి నిండా కప్పలే, మంచంలో కప్పలే, గుమ్మంలో కప్పలకి. ఎక్కడ ఇలాంటి భయంకరమైన పరిస్థితి అది ఎక్కడైనా ఉంటుంది? అలాగా లేదు. అక్కడ చూపించాడు దేవుడు, చేశాడు అలా. పేలు కంటికి కనపడవు, ప్రాణం తీసేసాయి దుమ్ములో నుంచి. వింత వింత తెగుళ్ళన్నీ వచ్చాయి అక్కడ ఒకేసారి. వడగళ్ళు, అగ్ని రెండు ఒకేసారి. ఇది ఎలా జరుగుతుంది? వడగళ్ళు అంటే నీళ్ళే కదా, అప్పుడు అగ్ని ఎలా ఉంటుంది? రెండు వచ్చాయి ఒకేసారి. అద్భుతాలు. ఐగుప్తులు రామ్సేస్ ప్రాంతం అంతా కటిక చీకటి, గోషేన్ ప్రాంతం అంతా రాత్రి పగలు మామూలే. 3 రోజుల పాటు అంధకారంతో మొత్తేశాడు. అదే దేశాన్ని 2 చేసేసి ఇశ్రాయేలీలు ఉండే ప్రాంతం మామూలే, కేవలం ఐగుప్తులు ఉండే ప్రాంతం మటుకు అంధకారం. ఎంత వింతైన తెగుళ్ళు మరి! ఇలాంటి వింతైన తెగుళ్ళు ఐగుప్తులకు వచ్చి ఎన్నో. అలాంటివి ఏమి నేను నీకు రానియని చెప్తున్నాడు ఆయన. ఒకవేళ ఏదైనా తగిలినా నేను స్వస్థపరుస్తాకని నేనున్నాను ఇక్కడ, నేను స్వస్థపరుస్తానని చెప్పాడు. చూద్దాం ఆ ఎంతైన తెగుళ్ళు ఏంటో చూపించు అంటున్నాం మనం. ఏ మట్టుకు దొంగిలించడం మానం. సరే చూపించు అవి ఎంతైన తెగుళ్ళు ఏంటో. ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదా మనకి? ఎందుకు వచ్చిందో ఏమీ అర్థం కావట్లేదమ్మా అంటలేదా మనం? అసలు ఏమీ అర్థం కావట్లేదని అంటలేదా?
మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఇది ఏంటో మనకు ఏం తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఎంతైనా తెగులు నీకు అర్థం కావట్లేదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం మనం. కారణం శాపం. దేవుడు అనుమతించాడు. నీ చుట్టూ ఉన్న కంచెను తీసి పక్కన పెట్టాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళు నా దగ్గరికి రావాలి మళ్ళీ కంచి వేసేదాకా. దేవుడు కంచి ఉంచినంతసేపు ఏది లోపల ప్రవేశించదు, అది తీసేస్తాడు. ఆ రోజునే మనలో బయలుదేరుతాయి అన్నీ కూడా. ఆ కంచి తీసే పనులు ఎవరు చేస్తున్నారు? మనమే చేసేస్తున్నాం. ఆ కంచి తీసేసి వాటన్నిటిని కూడా మన మీదకి ఎగదోలేటువంటి పని మనమే చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన పరిష్కారం. దాని కింద ఒక పరిష్కారం ఉంది. పరిష్కారం దాని కింద ఉంది, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరంలో తీసుకొచ్చి దీన్ని చేసి నన్ను శోధించండి. అప్పుడు శోధన నాకు వస్తుంది. నువ్వు చేయాల్సింది కరెక్ట్గా చేసిన రోజున శోధన నాకు వస్తుంది. చేయాల్సింది చేసేస్తే అంతే కదా. చేయాల్సింది చేస్తే, రే బాబు నువ్వు 10వ తరగతిలో 10కి 10 నువ్వు తెచ్చుకున్నావు ఉంటే నీకు ₹1,00,000 బండి కొనిస్తాను రా అన్నాడు అనుకోండి తండ్రి. వాళ్ళు కష్టపడి 10కి 10 తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి శోధన? ఎవరికి? మాట ఇచ్చినోడికే కదా. తోకలేకపోయినా ఇప్పుడు ₹1,00,000 తెచ్చాడు కోసం బండి కొని ఇవ్వాలి, తప్పదు కదా. శోధన వచ్చింది పరిస్థితి. అయితే వీడు నేను కొంపతీసుడు 10కి 10 తెచ్చేసుకుంటాడు. ఎవరో బాబు ₹1,00,000 బండి ఎక్కడ కొన్నాం, 9తో చాలారా బాబు అనుకోవచ్చేమో ఈ తండ్రి, ఎందుకంటే ఈ తోకలేగదు కాబట్టి. కానీ దేవుడు అలాంటి వాడు కాదే. ఆయన కొద్దివేముంది, ఆయనకు అసాధ్యమైంది ఏముంది. ఖచ్చితంగా నన్ను శోధించు, ఆకాశపు వాకిళ్ళని ఇప్పేస్తాను నేను, పట్టజాలనంత, ఇక బాబోయ్ ఇక చాలు నాకు అనే అంత దీవెనలు నేను కురిపించేస్తాను నీ మీద. అండి ఎంత చక్కటి వాగ్దానం ఉంది ఇక్కడ, ఎంత చక్కటి వాగ్దానం ఉంది. సమస్య పరిష్కారం మన ముందు పెడతా ఉన్నాడు. నువ్వు శాపగ్రస్తుడు అవుతున్నావు, శాపగ్రస్తురాలు అవుతున్నావు. కారణం ఏంటంటే నాకు ఇవ్వాల్సినవి నువ్వు ఇవ్వకుండా నేను విధించిన ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరి నడుచుకుంటున్నావు. దానివల్ల ఇలాంటి పరిస్థితి నీకు ఎదురవుతుంది. కాబట్టి నువ్వు అనుసరించి చూడు, నేనేం చెప్పానో ఆ ప్రకారంగా నువ్వు చేసి చూడు. ఇక చాలు బాబు అన్నట్టుగా ఆకాశం వాకిళ్ళని ఇప్పేసి పట్టజాలినంత అంటాడు. అటువంటి దీవెనలు నేను ఈ మీద కుమ్మరించేస్తాను అంటున్నాడు. దేవుడు ఎప్పుడు నమ్మదగినాడు. టైం 12 అయిపోయింది. ఏం టైం రా బాబు, చాలా టైం. 2 గంటలు అయిపోయింది మొదలెట్టాం, 10కి లేచాము 2. చూడండి మరి, ఇంకా మనం మన పితరుల వల్ల దేవుని మీద నెపాలు మోపే వాళ్ళంగా ఉంటున్నామా? ఆయన మనకు ఏదైనా చెప్తే సరి చేసుకోవడానికి బదులు రివర్స్లో మళ్ళీ ఆయన్నే ప్రశ్నించేలా ఉంటే మనం ఎప్పటికీ బాగుపడేది ఉండదు. మనం దిద్దుకుంటే మంచిది. ఎప్పుడు కూడా దిద్దుకోవాలంటే వినాలి, సరి చేసుకోవాలంటే వినాలి. ఏం చెప్తున్నాడు దాని గురించి మనం మనసు పెట్టి దాని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఏ విషయంలో నేను మీరు నడుచుకుంటున్నాను, ఏ విషయంలో ఆయన మీద మనం వ్యతిరేకంగా పోతా ఉన్నాను, ఏ విషయంలో దొంగిలిస్తూ ఉన్నాను కదా, ఏ విషయంలో ఆయన వైపు మళ్ళుకోకుండా ఉంటున్నాను. దీన్ని మనం ఒక్కసారి కూర్చుని ఆలోచించుకోగలిగితే ఆత్మీయంగా గొప్ప మేళ్ళు పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం. అందుకని నేనేమన్నానని, నేనేం చేశానని ఈ రకంగా ఎప్పుడు నువ్వు మాట్లాడితే దిద్దుకోవడం అనేది ఇంకెప్పటికీ ఉండదు. దిద్దుకోనంతసేపు నీకు ఆశీర్వాదం కూడా ఉండదు. దేవుడైతే కోరుకుంటున్నాడు ఆయన వైపు మనం మళ్ళుకోవాలా, ఆయన మాట మనం వినాలా, ఆయనకి ఇష్టలుగా మళ్ళీ మనం దిద్దుకోవాలా, ఆయన నుంచి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలా అని ఆయన ఆశపడతా ఉన్నాడు. సరే, దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి
మాకు వినిపించినటువంటి లేఖన భాగాలను బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అయినా మరి మేమెంతగా మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా, ఎంతగా మీ వైపు మళ్ళుకోకుండా మొరాయిస్తూ ఉన్నా, ఎంతగా మిమ్మల్ని ఆయాస పెడతా ఉన్నా, ఎంతగా మీ దగ్గర మేము దోచుకుంటూ ఉన్నా, మీరు కేవలం మమ్మల్ని ప్రేమించారు కాబట్టి, ఆ ప్రేమలో ఎప్పటికీ మార్పు ఉండదు కాబట్టి, మా పితరుల కాలం నుంచి కూడా మిమ్మల్ని మీరు ప్రేమిస్తూనే ఉన్నారు కాబట్టి, మేము లయం కాకుండా ఇంకా ఈ భూమి మీద మేము ఉండగలుగుతున్నాం, వర్ధిల్లగలుగుతున్నాం. నేను ఇప్పుడైనా మీ స్వరాన్ని మేము విని మీకు మనం విధేయత చూపించగలిగితే, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మేము దిద్దుకోగలిగితే, ఆత్మీయంగా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి చాలినటువంటి దేవుడు మీరు నాయన. కాబట్టి నేను విన్న ఈ మాటలు మా ప్రియులందరూ తమ హృదయాలు భద్రపరుచుకొని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆత్మీయంగా మరింతగా బలపడలాగున సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మీయ ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించులాగున సహాయపడమని మా ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.